పెట్టించేస్తాను. రేపు వెళ్ళి పిల్లలు చూసి వచ్చాను. ఇప్పుడు పెళ్లికి తొందరగా ఉంది నాన్న. నేను ఏదైనా ఉద్యోగం చూసుకోవాలిగా. నీకు ఉద్యోగం లేకపోతే ఏమిట్రా? అమ్మాయి చేస్తున్నట్టుగా ఉద్యోగం టెలిఫోన్ ఆఫీస్ లో. అయితే ఆ అమ్మాయి సంపాదిస్తుంటే నేను కూర్చుని తింటానా? అది కాదురా. బాను ఉండవే. అలాగే కానీరా, నీకు ఉద్యోగం అయ్యాకనే పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఈ లోపల వెళ్ళి నిశ్చయం చేసుకోవచ్చుగా. రే, పిల్ల బంగారు బొమ్మ, చలాకీగా హుషారుగా ఉంటుంది. నేను వెళ్ళి చూసొచ్చా. బా మీకంతా తొందరే. మనం ఇలా నానుస్తూ కూర్చుంటే బంగారం లాంటి సంబంధం చెయ్యి దాటిపోతుంది. పోతే దేశం గొడ్డుపోలా. రే, నిన్ను తీసుకుని పిల్లలు చుట్టానికి వస్తానని వాళ్ళ నాయనమ్మకి మాట ఇచ్చానురా. నా మాట నిలబెట్టరా. నాతో చెప్పకుండా ఎందుకు మాట ఇచ్చారు? ఏ మనిషిలో ఏమిటో. గుడ్ మార్నింగ్ రమా. గుడ్ మార్నింగ్ శ్రీధర్. అసలు నా పెళ్లికి ఇప్పుడేం తొందర వచ్చిందమ్మా? బాగానే ఉంది. వేళ నుంచి ఇదేనా వరస? అది కాదమ్మా, చదివి ఉద్యోగం చేస్తున్న అమ్మాయి నాకు వ్యవసాయం చేస్తూ నాకు ఈ ఊళ్ళోనే ఉండిపోవాలి. నువ్వు వ్యవసాయం చేస్తావా? ఏ మన తాతలు చేసుకోలే వ్యవసాయం? నాన్న ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది, దాంతో మన పొలం విడిపించుకుందాం. ఇంత డబ్బు పోసి నిన్ను చదివించింది ఎందుకా? అయితే చదువు కేవలం ఉద్యోగం కోసమే. మరెందుకు? చదువు జీవితంలో మంచి మిత్రులా సహకరిస్తుందమ్మా. అందుకే బిఏ పాస్ అయిన అమ్మాయి నా కోడలు కావాలని కోరుకున్నాను. రే, పిల్లని చూడరా, నచ్చిందో లేదో చెప్పు. నచ్చకపోతే మానేద్దాం, బలంతో ఏమీ లేదు. అది కాదు ఇంకా నాకేమి చెప్పకు. సాయంకాలం ఎక్కడ కబుర్ చేస్తాను. రేపే పిల్లలు చూసొద్దాం. తల్లి తండ్రి పోయినప్పటి నుంచి నేనే పెంచాను. చదువుకుంటానంటే 2 ఎకరాల పొలం అన్ని చదువు పెట్టించాను. ఇంకా 2 ఎకరాల పొలం ఉంది, అది మీ పిల్లకే. ఈ రోజుల్లో భూమి లాభం లేదు. కావాలంటే ఉన్నవాళ్ళే భూమిని వాడు రాగేసుకుంటాడు. నా మాటని ఆ భూమి అమ్మేసి ఆ డబ్బు ఏదో నాకు ఇస్తే ఒట్టిగా వస్తుంది. డబ్బుల్ని పిల్లలు పెట్టించడంలో మా వారి తర్వాతనే. అమ్మాయి పేరేంటన్నారు? నాకు ఈ ఊరు నీళ్ళు గట్టిగా పడ్డాం ఊరు. అందుకుని ఏడాది నుంచి మా ఊళ్ళోనే ఉంటున్నాను. హోటల్ నుంచి క్యారేజ్ తెప్పించుకుని ఒక్కటే ఫ్రంట్ అయిపోతుంది. లేక వంట మనిషిని పెట్టుకోవచ్చు. ఎందుకు? నా బాబు వంట బాగా చేస్తాను. తీసుకోలేదు. మా బొమ్మకి బజ్జీలు సహించవు. అలాగా, నాకు చాలా ఇష్టమని చేశారు. వారికి సహించవని నాకేం తెలుసు. సహించుకొని అలా వదిలేయకూడదు. నీ తినడం ఎక్కువ బాగారు. మా వారికి అది ఇదని ఏమీ లేదు, అన్నీ తింటారు. సహిస్తుందా? ఏమంటావు? ఏమంటావు అంటే ఏం చెప్పన్నాను? నేను ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడాలి. ఏమిటా మాట్లాడేది? ఒరే, నువ్వు పిల్లని చూసొచ్చు. పిల్ల ఉద్యోగం చేస్తుంది. నువ్వు నచ్చినట్టు వాళ్ళ నాయనతో చెప్పింది కదా. ఇంకా ఏం కావాలరా? మీరు పాతకాల మనుషులు. ఈ కాలపు చదువుకున్న ఆడపిల్లలకు ఏవేవో అభిప్రాయాలు అభిరుచులు ఉంటాయి, వ్యక్తిత్వం ఉంటుంది. ఒకవేళ మా ఇద్దరు వ్యక్తిత్వాలు అభిరుచులు అబ్బా, ఈ సినిమాలు నవల్లో మిమ్మల్ని చెడగొడుతున్నాయరా? ఏరా, ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుని కాలక్షేపం చేయలేరు. పెళ్లి కాలక్షేపం వస్తానన్నా. అబ్బా, నీతో వారించలేనరా. సరే, మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చలేదు అని కబురు చేయమంటావా? నచ్చలేదని ఎవరు చెప్పారు? నచ్చింది కదా, మరేమిటి నీ అభ్యంతరం? ఆ అమ్మాయి ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. ఒరే, ఆ 3 ముళ్ళు పడ తర్వాత నువ్వు వద్దంటే మానేదు. ఒకవేళ మానకపోతే? ఒరే, మొగుడు పెళ్ళాలు ఒకరికొకరు నచ్చ చెప్పుకోలేకపోతే ఇక కాపురాలు ఏం చేస్తారా? పెళ్లికి ముందే ఇలా ఎక్స్ప్రెషన్లు వేస్తూ కూర్చుంటే ప్రపంచంలో ఏ ఒక్కడికి పెళ్లి కాదు. నా మాట విను. అవన్నీ తర్వాత చదువుకోవచ్చు. నేను వెళ్ళి శాస్త్రి గారితో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాను. మీ ఇష్టం. నాన్న, మళ్ళీ ఏమిట్రా? కట్నం మాత్రం తీసుకోవడానికి వీలేదు. కట్నమే కాదు, కట్నం రూపంలో ఏమిచ్చినా తీసుకోకూడదు. ఒరే, ఆ సంగతి ఎంతగా చెప్పాలరా? నాకు తెలీదు. మమ జీవన హేతునా
మంచినీళ్ళు పెట్టి లోపలికి రామ్మా. అమ్మా మరదల పిల్ల, నాకు మాట ఇవ్వాలి. ఏమిటి? ఏడా తిరిగేసరికి ఒక ఆడపిల్లని కనాలి. మా రాముకు చేసుకుంటాను. ఏరా రాము, అత్తనడుగు పిల్లనేమని. ఏమిటి పెళ్లి కూతురు సిగ్గేలేదేమిటి? తల ఉంచుకోదే. గ్రాడ్యుయేట్ అమ్మాయి కూడా ఇంత సిగ్గుంటుందా? గ్రాడ్యుయేట్ అయినంత మాత్రాన స్త్రీ సహజమైన సిగ్గు ఎక్కడికి పోతుంది? నాతో పెళ్ళొద్దన్నారట. నేను మీకు నచ్చలేదా? ఎవరు చెప్పారు? నేను అందంగా లేనా? ఎవరైనా నవ్వగలరు. నువ్వు ఎంత అందంగా ఉన్నావో చెప్పనా? విరిసిన గులాబీల, సంచారుణ కాంతులలో, తెలిమబ్బుల పశ్చిమాకాశం. చాలండి కవిత్వం. నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఈ పల్లెటూరు నీకు ఎలా ఉంది? 1-2 రోజులైతే పర్వాలేదు. సిటీ లైఫ్కి భిన్నంగా కాస్త రిలీఫ్గానే ఉంటుంది. 1-2 రోజులైనా? కమ్మని పెరుగన్నం తింటూ, తీయని నీరు తాగుతూ, స్వచ్ఛమైన ఈ గాలి పీలుస్తూ ఎప్పుడూ ఇక్కడే ఉండిపోవాలనిపించడం లేదు. అమ్మ బాబోయ్, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సిటీలోనే పెరిగాను. ఆ జీవితానికి అలవాటు పడిపోయాను. ఎప్పుడైనా ఎక్స్కర్షన్లా వస్తానులేండి మీ ఊరికి. మా ఊరు? ఓహ్, ఐఎమ్ సారీ, మన ఊరు. నాకేమో వ్యవసాయం చేస్తూ ఈ ఊళ్ళోనే ఉండాలని ఉంది. ఓయ్, అలాగే ఉండిపోండి. మరి నువ్వు? నేను అక్కడే ఉంటాను. జాబ్ చేయాలిగా. అదే, ఎందుకు చేయాలి అని? ఎందుకేమిటి? డబ్బు కోసం. చదివిన చదువుని సద్వినియోగం చేసుకుని స్వతంత్రంగా బ్రతకడం కోసం. ఏ, డబ్బు సంపాదించకపోతే నీకు స్వతంత్రం లేదమ్మా? నా డబ్బు, నా ఈ ఆస్తి అంతా నీది కాదు. నేనుండగా నీకు ఆ ఉద్యోగం శ్రమైంది. ఉద్యోగం రిజైన్ చేయరాదు. ఇప్పుడేం తొందర, తర్వాత చూసుకుందాం. పోనీ ట్రై చేస్తే మీకు కూడా ఆ ఊళ్ళోనే ఏదైనా ఉద్యోగం దొరుకుతుందిగా. చూద్దాం. అదేమిటమ్మా, 3 నిద్రలన్నా చేయకుండా అప్పుడే బయలుదేరావే? క్షమించండి అత్తయ్య, లీవ్ అయిపోయింది. వెళ్ళి డ్యూటీలో జాయిన్ కావాలి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఈ నెలలో వీలు పడదేమో. వచ్చే నెల ట్రై చేస్తాను. ఇంకా 1-2 రోజులైనా ఉండరామా? మా పొలాలు తోటాన్ని తిరిగి వద్దాం. కాదులేండి, ఈసారి 1 నెల రోజులు లీవ్ శాంక్షన్ చేయించుకొస్తాను. ఇద్దరం కలిసి ఊటీ, బెంగళూరు అన్ని హాయిగా తిరిగొద్దాం. ఏ అమ్మో, అంత పెద్ద ప్రోగ్రామే? దానికి బోల్డ్ డబ్బు కావాలి. నాన్న రిటైర్ అయినారు, నేనా లైఫ్లో ఇంకా సెటిల్ కాలేదు. అది వచ్చే సంవత్సరం చూసుకుందాం. డబ్బు లేదే? ఏం పెద్ద మాటలు మాట్లాడతారండి. మేము ఇచ్చిన కట్నం 7,000 ఏమైనా? అందులో 1,000 ఖర్చు పెట్టలేరా? 7,000 కట్నం? మా నాన్న మీ దగ్గర 7,000 కట్నం తీసుకున్నాడు? అబ్బో, ఏమీ ఎరగనట్టు. ఉన్న 2 ఎకరాల పొలం నా పేరున పెడతానని మా నాయనమ్మ బతిమాలిందట మీ నాన్న. కాదు, క్యాషే కావాలన్నారటగా. ఎవరు? మీరే. నేను? అవును. ఆగురమ్మా, మా నాన్నతో చెప్పి మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. డబ్బు ఇచ్చేసి నన్ను కూడా ఇంట్లో ఇంటి తరివేస్తారా? కోపం వచ్చిందా? అది కాదురమ్మా, కట్నం తీసుకోవద్దని మా నాన్నతో గట్టిగా చెప్పాను. ఫోన్లేండి, ఇప్పుడు ఎందుకు ఆ గొడవంట? అందరూ ఉపన్యాసాలు ఇచ్చేవారే కానీ వరకట్నాలు ఎవరు ఆపగలిగారు? డబ్బు లేకుండా ఏ పెళ్లి కొడుకు పెళ్లి చేసుకుంటున్నాడు? చూడండి, దీని గురించి అనవసరంగా మీరు మీ నాన్నగారు తగాదా పడద్దు. వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను మావయ్య. మంచిదమ్మా, ఉత్తరాలు రాస్తూ ఉండు. అలాగే, వస్తానయ్య. రే, అమ్మాయి ఎప్పటికే వెళ్తోంది, అలా బస్ స్టాండ్ దాకా వెళ్ళి రాకూడదు? పర్వాలేదు, వెళ్ళగలదులే. నాన్న, మీరు ఇలా చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. నన్ను ఒక మనిషిగా చూస్తారనుకున్నాను. నేనేం చేశాను రా? ఇంకా ఏం చేయాలి? 7,000కి నన్ను అమ్ముకున్నాను. అదే ఆ అమ్మాయి అన్నచందాలు చూసి 3,000 తగ్గించాను. వేరే సంబంధం అయితే 10,000 వచ్చేది.
అయినా ఇందులో అమ్ముకోవడమే ఉందిరా. కన్యాదాన సమయంలో ఏదో దక్షిణగా ఇస్తారు, దాన్నే మనం కట్నం అంటాం. అదంతా నాకు తెలియదు. ఆ 7,000 వాళ్ళకి తిరిగి చేయాలి. ఇవ్వడానికి ఎక్కడుందిరా? అదంతా ఎప్పుడో ఖర్చు అయిపోయింది. అయితే పొలమైన అమ్మి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేయాలి. ఆ అమ్మాయి నువ్వు ఏమన్నా కిచ్చులాడుకున్నారా? అదంతా మీకు అనవసరం. డబ్బు జతకొస్తాను, తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. బాగానే ఉంది వరస. ఏమిటా జబ్బు? తిన్నది అరగడం లేదు బాబు. తిన్నా మానే, అసలు ఏం తింటున్నావు? ఏం తినలేదు బాబు. మన పండగ మా అత్తయ్య అరిసెలు సున్నుండ్లు అవి ఇవి చేసి పంపించింది అంతే. అరిసెలు సున్నుండ్లు ఇంకా ఉన్నాయా? ఉన్నాయి బాబు. అవి మా ఇంటికి పంపించేసి చారు వేసుకుని 2 పూటలు అన్నం తిను, ఈ మందు వేసుకో. తగ్గిపోద్దా? 5 రూపాయలు ఎక్కడ పెట్టు. ఇలా తీసుకుంటాను బాబు. మంచిది. ఓహో రంగయ్య, ఎలా ఉందా నీ భార్య? తేలిగ్గా ఉందండి. 2 పూటలు తిని బాగానే తిరుగుతోందండి. తచ్చి బ్రతికిందో నీ భార్య? కిందటి అమావాస్య నాడు నేను వచ్చి చూసినప్పుడు అయిపోయింది. అంటే ప్రాణం పోయింది. నీతో చెప్తే బావురుమంటావని చెప్పలేదు. వెంటనే మృత సంజీవుని ఒక మాత్ర తగిలించాను, దాంతో బ్రతికింది. పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వస్తుందా అండి? అదేగా ఆయుర్వేద మహత్యం. దాని పేరే ఆయుర్వేదం. అంటే ఆయుష్ మా గుప్పిట్లో ఉందన్నమాట. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏం చెప్పాడో తెలుసా? జానక్యా కమలాంజల పుటే సంభవామి యుగే యుగే అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? మనిషి ప్రాణం పోయిన తర్వాత 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ 5 నిమిషాల్లోనూ తిరిగి బ్రతికించడానికి ఆయుర్వేద వైద్యుడికి మాత్రమే ఛాన్స్ ఇస్తున్నాను అన్నాడు. ఆ 5 నిమిషాల్లో నేను అక్కడున్నాను కాబట్టి నీ భార్య బ్రతికింది. అవును, దాని తాలూకు ఫీజు పూర్తిగా ఇచ్చావు కదేమిటి? ఏమిటి నీ భార్య ప్రాణం విలువ 10 రూపాయల? భార్య అంటే అర్ధాంగి, నీ పిల్లల తల్లి. అంత తేలిక చేయక రాని. ఇది కూడా ఉంచండి. ఏమిటయ్యా నీ గృహలక్ష్మి విలువ 20 రూపాయల? వాళ్ళు మరీ అవమానం చేయక రాని. రాని ఇక లేదండి. బొడ్లో ఉంటాయి చూడు. లేదండి నేను చూస్తాను రా. బాబు, గేదెకి మేత కొంటానుకండి. ఏంటే? గేదెకి మేతకండి. నీకు పెళ్ళాల కంటే గేదెలే ఎక్కువ, అందుకే మీ పెళ్ళాలకు మాటికి రోగాలు వస్తుంటాయి. వెళ్ళి 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 బాబు, ఒక 5 రూపాయలైనా ఇప్పించండి. వెళ్ళవయ్యా. నెక్స్ట్. హలో రమా, హ్యాపీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నాకు కావాల్సిన థ్యాంక్స్ కాదు, పార్టీ. పార్టీ ఇవ్వకుండా తప్పించుకోరు, జాగ్రత్త. తప్పకుండా ఇస్తాను. ఎప్పుడు? మా వారు కొద్ది రోజుల్లోనే వస్తున్నారు. రాగానే ఆదివారం నాడు అరేంజ్ చేస్తాను. ఓకే? ఎక్కడి నుంచి వస్తారా? నీ కోడల దగ్గర నుంచి. ఏం రాసింది? నాకు కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం ఇప్పిస్తుందట. ఎవరో కాలేజీ ప్రిన్సిపల్ కన్సల్ట్ చేసిందట. ఆయన తప్పక సహాయం చేస్తున్నారు. రికమెండేషన్, భార్య రికమెండేషన్ మీద భర్తకు ఉద్యోగం. చచ్చా రేపు సప్తమి ఆదివారం, ప్రయాణానికి భేషుగ్గా ఉంది. డబ్బు జతపరిచారా? వారం రోజులు తంటాలు పడి తీసుకొచ్చాను. సాయంకాలం ఇస్తాను, రేపు తీసుకెళ్ళి అమ్మాయికి ఇచ్చేసే. అయినా అమ్మాయి డబ్బు నీది కాదట్రా. ఒరే సీను, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరగాలనే స్వభావం మార్చుకుని కాస్త చదువుకోవాలరా. అన్నట్టు అమ్మతో ఏదో వ్యవసాయం అన్నావుట. 5 ఏళ్ల నుంచి పంటలు పోతున్నాయని రైతులే ఘోరిస్తూ ఉంటే ఇప్పుడు మనం కొత్తగా వ్యవసాయం పెట్టి ఏం చేయగలవరా? ఏదో రేటు కవులకి ఇచ్చేస్తే ప్రాణం సుమితంగా ఉంటుంది. ఏమండి, మన సీనుకి ఏదో లెక్చరర్ ఉద్యోగం చూస్తోందట కోడలు. అలాగా చెప్పలేరా మరి? ఏమోనన్నా, నేను ఉద్యోగం చేస్తే తను మానేస్తుందనే నమ్మకం నాకు లేదు. ఓన్లేరా, ఈ రోజుల్లో ఎంతమంది ఆడపిల్లలు ఉద్యోగాలు చేయడం లేదు. అంతగా నీకు ఇష్టం లేకపోతే నమ్మది మీద మానిపించేద్దాం. చూడు, వెంటనే మానేమని మాత్రం పట్టుపడ. చక్కగా మీరిద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే గోల్డ్ అంత జీతం వస్తుంది. మేము కూడా మీ దగ్గరే వచ్చి ఉండాలని మా ఆశ. ఓ రంగయ్య, నీ భార్య కులాసగా ఉందా? అది ఇంకెక్కడ ఉందండి? చచ్చిపోయింది. అప్పుడే అనుకున్నానయ్యా. అదేంటి బాబు, ఏం పర్వాలేదు, ప్రాణానికి ఏమీ భయం లేదన్నారు కదండి. అలా అనకపోతే తస్తుందని చెప్తామటయ్యా. చెప్తే ఆ రోజు నువ్వు పోయిండేవాడు. నీ గుండెతంగా నాకు బాగా తెలుసు. అసలు వైద్య శాస్త్రంలోనే ఉంది అలా చెప్పకూడదని. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏమన్నాడంటే, యదా యదా హి ధర్మస్య వక్షస్థలే కౌస్తుభం అన్నాడు. దాని అర్థం ఏమిటి? మందివ్వడం వరకే వైద్యుని ధర్మం, ప్రాణం ఎత్తుకోవడం నా ధర్మం అన్నాడు. ఏదో ఆగి మూడింది, వెళ్ళిపోయింది. కానీ దాన్ని ఏంటండి ఫీజు? పరీక్ష పోతే ఇంకా ఫీజు ఎట్టుకండి. తప్పు 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 తప్పు. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏమన్నాడంటే, పునరపి జననం పునరపి మరణం సర్వాంగే హరిచందనం అన్నాడు. అంటే పోయిన ప్రాణికి ఎంత ఖర్చు పెట్టి కర్మ చేసినప్పటికీ కూడా వైద్యుని ఫీజు ఎగ్గొడితే ఆ ప్రాణికి ఆత్మశాంతి ఉండదు, స్వర్గం దొరకదు అన్నాడు. ప్రణవ పణవ రానివయ్యా.
ఏమిటి 5 రూపాయల? బ్రతికినన్నాడు నానా కష్టాలు పడి బ్రతికింది పాపం ఇల్లాలు. చచ్చిన తర్వాత కూడా ఆవిడకి ఆత్మశాంతి లేకుండా చేస్తుంది. కాఫీ తీసుకొస్తానా? కాఫీ. ఇదిగో మా నాన్నకి ఇచ్చిన 7,000 లెక్క పెట్టు. అక్కర్లేదులేండి, మీ మీద ఆ మాత్రం నమ్మకం ఉంది. కాఫీ తీసుకోండి. అక్కర్లేదు, నేను వెళ్ళాలి. ఏమిటి, అప్పుడే వెళ్ళిపోతారా? అంటే కేవలం డబ్బు ఇవ్వడానికేనా వచ్చింది? అవును. ఏమండి, ఎందుకండి అంత కోపం? నేనేమైనా ఈ డబ్బు తిరిగి ఇవ్వమన్నానా? కనీసం 4 మాటలైనా మాట్లాడకుండా వెళ్ళిపోతానంటే నేనేమనుకోవాలి? 4 మాటలు కాదు, ఎన్నో మాట్లాడాలని, నీ అభిప్రాయాలు తెలుసుకోవాలని పెళ్లికి ముందు ఎంతో అనుకున్నాను. ఇప్పుడు అనుకునేలా అనుభవించాల్సిందే. మీ ధోరణి నాకేమీ అర్థం కావడం లేదు. పెళ్లి రోజు పెళ్లి పీటల మీద కూర్చున్నప్పటి నుంచి మిమ్మల్ని పరిశీలిస్తున్నారు. మీరు దేనికో బాధపడుతున్నారు, నాతో చెప్పకూడదా? అదంతా ఇప్పుడు ఎందుకులే, నేను వెళ్ళాలి. బస్ టైమింగ్. ఏమండి, మీరు అక్కడ ఉండమన్నా ఉండకుండా వచ్చేసానని కోపమా? మీరు ఉద్యోగంలో చేరితే గానీ ఆ సాధక బాధకాలు తెలియవు. అదేం కాదు, ఉండు. ఏమండి, నేను ఒకటి అడుగుతాను, చెప్తారా? ఏమిటది? మీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి మీ వాళ్ళు బలవంతంగా చేశారా? నేనేం అనుకోలేండి, నిజం చెప్పండి. మీరు ఇంకెవరికైనా మనసు ఇచ్చారా? చచ్చా, అలాంటిదేమీ లేదు. ఎందుకు అలా కాదని దబాయిస్తారు? అసలు నేనంటే మీకు ఇష్టం లేదు, మీ వాళ్ళు బలవంతంగా చేశారు, అందుకనే మీరు ఇలా ఉంటున్నారు. ఆ మాత్రం గ్రహించగలండి. రమా, నిజం చెప్తున్నాను, నేను ఎవరికే మనసు లేదు. అలాంటి అపార్థాలకు మన మనసులో చోటు ఇవ్వకూడదు. మరైతే ఎందుకు నాతో అలా ఉంటున్నారు? నా వల్ల తప్పేమైనా ఉంటే చెప్పండి. అదే ఏముందో చెప్పడానికి. చూడండి, మీరు ఆ ఊళ్ళో ఉండి ఏం చేయాలని? ఎండకెండి వానికి తడిచి మోటు మనుషుల మీరు ఆ వ్యవసాయం చేయగలరా? చెరుకు చోట ఉండడానిక మనం పెళ్లి చేసుకుంది? అయ్యో, కాఫీ చల్లారిపోతోంది, తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. చాలు చాలు చాలు, కొంచెం వేసుకోండి. చాలు. సరేరమ్మా, మీ నాయన మీకు ఉంటలేదా? ఆమెకి ఈ ఊరు నీళ్లు పడ్డం లేదండి, ఆరోగ్యం కూడా అంత బాగుండడం లేదు, అందుకని పల్లెటూరులోనే ఉంటుంది. అట్లాగా, పాపం వయసు అయిపోయిందిగా. గుడ్ మార్నింగ్ రమా. హలో శ్రీధర్, కమాన్ కమాన్. ఏమండి, దిస్ ఇస్ మిస్టర్ శ్రీధర్, నా క్లోజ్ ఫ్రెండ్, మా ఆఫీస్ లోనే పనిచేస్తున్నాడు. మా వారు శ్రీధర్. గ్లాడ్ టు మీట్ యు. ప్లీజ్ టు మీట్ యు. క్షమించండి, మీ మ్యారేజ్కి రాలేకపోయాను. అన్నట్రమ్మా, మీ వారు వచ్చాక పార్టీ ఇస్తానుగా? షూర్. ఏమండి, వచ్చే ఆదివారం మా కొలీగ్స్ అందరికీ పార్టీ ఇస్తానని ప్రామిస్ చేశానండి. అలాగే. శ్రీధర్, ఇవాళ నీకు ఆఫ్ డ్యూటీగా, నేను కూడా సెలవు పెడతాను. వెళ్ళి ఒకసారి ప్రిన్సిపాల్ గారిని చూసొద్దాం. అలాగే. ఏమండి, ప్రిన్సిపాల్ గారికి శ్రీధర్ ఫ్యామిలీ ఫ్రెండ్. కూర్చో శ్రీధర్, నేను కాఫీ తీసుకొస్తా. ఏమండి, త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి, వెళ్దాం. మనవాడు ఉత్తరం రాశాడు, వాడికి కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం అయిందట. గీతం ఎంతో? ఆ వివరాలు ఏమి రాయలేదే. ఏమండి, మన కోడలికి చాలా పలుకుబడి ఉన్నట్టుందే. కోడలు చాలా తెలివైందే, మనవాడే కాస్త మొండిగటం. సర్దుకు పోవాలి మరి. ఏమండోయ్ ప్రొఫెసర్ గారు, కాలేజీ విడిచిపెట్టగానే వచ్చేస్తారు కదా, ఈ రోజు నుంచి నాకు నైట్ డ్యూటీ ఉంది. అలాగే. నీతో చెబుదామని, అయినా నీకు తెలియదని ఊరుకున్నాను. ఇద్దరం చిరకుదామని ఉద్యోగాలకు వెళితే డబ్బు ఇంట్లో ఉంచడం క్షేమం కాదు. ఏదైనా బ్యాంకులో వేయకూడదు? ఆ జాగ్రత్త ముందే పడ్డాను అండి. ఆంధ్ర బ్యాంకులో నా అకౌంట్లో వేసి. సరే, వస్తాను. అరే మీరా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే 10 నిమిషాలు అయింది.
ఎందుకండి వచ్చారు నిద్ర పాడు చేసుకుని? అర్ధరాత్రి కదా, ఎందుకనే మంచిదని. నాకు అలవాటేగా, రండి వెళ్దాం. రాత్రి అనక పగలనక ఎందుకు వచ్చిన శ్రమ నీ క్రమ? ఉద్యోగం రిజైన్ చేయరాదు? అమ్మో, ఈ ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం. ఇంత చల్లో కూడా ఇలాంటి పల్సం చీరలేమిటి? జాకెట్ చేతులు కూడా కొంచెం పొడుగుంటే బాగుంటాయి. నాకు ఇలా ఉంటేనే ఇష్టం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సరే హలో. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో శ్రీధర్. హలో. బాగున్నా లత? బాగున్నాను. థ్యాంక్ యూ. ఈమె నా భార్య. నమస్కారం. నమస్కారం. వాళ్ళు చూడు, ఇద్దరు హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ సంపాదించుకుంటున్నారు. ఏం చేయమంటారు? మా వాళ్ళకి పెద్ద చదువులు చెప్పించలేదు. సర్లే, కమాన్ శ్రీధర్. లలిత sit down please. చాలదమ్మా, చాలు. చాలేదు గీలేదు, తిను. చాలే. అయ్యో పైన చూడు. మా బంధువుల్లో కూడా చాలా మంది చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు. కానీ నీలాగా ఇంత స్వేచ్ఛగా విరగబాటుగా ఆడమగ భేదం లేకుండా ప్రవర్తించరు. మా బంధువుల్లో కూడా చాలా మంది చదువుకొని ఉద్యోగాలు చేసుకునే అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారు. కానీ పురాణ యుగం పురుషుల్లాగా భార్య మీద ఆంక్షలు విధించరు. నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పు. నేను మరో స్త్రీతో సంబంధం పెట్టుకుంటే నీకు ఎలా ఉంటుంది? అంటే నువ్వు అలా పరాయి మగవాళ్ళతో అతితనుగా తిరగటం నాకు ఇష్టం లేదు. నీ ఉద్యోగం, నీ ఫ్రెండ్స్, నీ ఫ్యాషన్లు నాకు నచ్చటం లేదు. నువ్వు మారాలి. మన ఇద్దరి మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే నువ్వు మారి తీరాలి. తన స్వార్థం కోసం, తన సంతోషం కోసం ఎదుటి వాళ్ళ ఇష్టాల్ని, అభిరుచుల్ని చంపేవాళ్ళంటే నాకు అసహ్యం. ఎవరి నీతి వాళ్ళకు ఉండాలి, అంతేకాని నీకు అలాంటి స్త్రీ చాపల్యం ఏముంటే నేను బాధపడతానని మానేస్తారా? మీ బెదిరింపులకి భయపడేదాన్ని మాత్రం కాదు. ఏమండి, మిమ్మల్ని మాట్లాడరేమండి? మౌనరథమా? మాట్లాడి ఒకరినొకరు నొప్పించుకునే కంటే మౌనమే మంచిది. నా మాటలకు మీరు నొచ్చుకుంటున్నారా? ఏం చేయని చెప్పండి. చదివేదాకా అమ్మున్నది, పిఎస్సీ వరకు నాన్నున్నారు. వాళ్లతో కూడా ఇలాగే నిస్సంకోచంగా వాదించేదాన్ని. అప్పుడప్పుడు నాయనమ్మతో కూడా తగాదా పడుతుంటాను. కానీ వాళ్ళెవరూ నా మీద కోపం తెచ్చుకోలేదు. నా దృష్టిలో వాళ్ళందరికంటే మీరే నాకు ఎక్కువ. మనసులో ఉన్న మాట అనేయడం, ముక్కుకు సుటిగా పోవడం నాకు అలవాటు. అది కాదురమ్మా, అమ్మ, నాన్న, నాయనమ్మ, భర్త అందరి దగ్గర ఒకేలా మసలటం బాగుంది. నా మాట నువ్వు, నీ మాట నేను ఖాతరు చేయాలి. రమా, రమా, చూడు ఎంత బతికిందో. లే. అబ్బా, ఇవాళ నాకు ఒంట్లో బాగాలేదండి, బద్ధకంగా ఉంది. కాస్త వంట చేస్తారు? లేచి వంట చేస్తే బద్ధకం మొత్తం ఎగిరిపోతుంది. మగవాడిని వంట చేయమంటే మర్యాద కాదు. లే. ఆడే సంపాదించడం మర్యాద కాబోలు. నేను నేను సంపాదించమన్నానా? మరి నేను తెచ్చిన జీతం ఎందుకు తీసుకుంటున్నారు? బుద్ధులే. ఏమో అబ్బా, వంటే చేస్తారో క్యారియరే తెస్తారు, మీ ఇష్టం. నేను పడుకుంటున్నా.
ఎందుకలా కేకలేస్తారు? అక్కడ ఎవరు లేరు. ఎవరు లేరా? ఏమిటి రోజు రోజుకి పేషెంట్లు ఇలా లేకుండా పోతున్నారు? ఇక మీ దగ్గరికి ఎవరు వస్తారు? ఊళ్ళో ఒక ఇంగ్లీష్ డాక్టర్ వచ్చారుగా, అందరూ అతని దగ్గరికే వెళ్తున్నారు. మరి ఇక నేనెవరికేమన్నా మందులు? నాకివ్వండి, నేను మీకు ఇస్తాను. ఏం గట్టిగా ఉంది నీ తెలివి. వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ బ్యాగ్ ఎలా పట్టావు? ఆయుర్వేదం మీద ఎలోపతి దండయాత్ర. చూస్తాను వాడి సంగతి. ఇదిగోండి. ఓహో, డాక్టర్ గారా? నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉంది వెంకయ్యకి? పర్వాలేదు, 2 రోజుల్లో తగ్గిపోతుంది. వెంకయ్య, ఏం చేతమ్మా, ఎలా ఉంది నీ మొగుడికి? జ్వరం మండిపోతుంది బాబు. ఇప్పుడే ఆ డాక్టర్ వచ్చి మందిచ్చి వెళ్ళాడు. ఆహా, నేను మీకే కబురు చేద్దాం అనుకుంటే పక్కింటి శాషయ్య మామ వద్దు, కొత్త డాక్టర్ గట్టివారని ఆయన్నే తీసుకొచ్చాడు. అబ్బే ఎవరైతే ఏముంది, మానింది మందు అన్నారు. రోగం కుదరడం మనకు ముఖ్యం. ఈ ఆయాసం చూస్తుంటే కఫం ప్రకోపించినట్టుగా ఉంది. ఈ పాడు రోగానికి దేశభక్తి ఎక్కువ, ఇంగ్లీష్ మందులకు లొంగదు. ఆయుర్వేదానికి దీనికి లంకె ఎక్కువ. పోనీ ఇంకో 2 రోజులు చూడు, అంతగా తగ్గకపోతే నేనే ఉన్నాను. దాహంగా ఉంది, కాస్త మజ్జిగ తీసుకురా. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడంటే, ఆయాసం ఎక్కువగా ఉంది, ఓ డోసు మంది. నేను వెళ్ళొస్తానమ్మా. ఈ అర్ధరాత్రి వేళ ఏమంటావులే, ఉండు, రేపు పొద్దున వెళ్దు గాని. రా, బట్టలు మార్చుకుంది గాని. ఒకటే వానండి. ఇందా. ఆ మంచం అలా వేసుకో, నేను దిండి తెస్తా. ఆ దిండి లేస్తారా? భలే వాడి శ్రీధర్, భలే నవ్విస్తున్నాను. మేనస్ లేండి నీకా నాకా? తడిచిన బట్టలతో అర్ధనగ్నంగా అతనికి అలా టవలో లొంగి అందివటం, చొలోక్తులు విసరటం, ఇవి మేనసా? అది సాంప్రదాయమా, సంస్కారమా? అతను నా క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, కానీ నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. నన్ను నొప్పించకుండా మసలుకోవడం నువ్వు నేర్చుకోవాలి. నా స్వేచ్ఛను అరికట్టుకుని నన్ను నేను మభ్యపరుచుకుని ఒకరి తృప్తి కోసం నటించడం నా చేత కాదు. అంత స్వేచ్ఛ స్వతంత్రం కావాలనుకున్న దానివి పెళ్ళెందుకు చేసుకున్నావు? పెళ్ళంటే స్వేచ్ఛను చంపుకోవాలని, ఒకరిష్టాలకు బానిస కావాలని ఏ శాస్త్రము చెప్పలేదు. శాస్త్రాల సంగతి నాకు అనవసరం. నేను నిన్ను భరించేవాడిని, నువ్వు నా మాట వినాలి. నీ ఫ్రెండ్స్ ఎవరో నా ఇంటికి రావడానికి వెళ్ళారు. ఈ ఇల్లు మీ ఒక్కరిదే కాదు, నాది కూడా. అంటే నీ ఉద్దేశం? ఫ్రెండ్స్ తో మీరెప్పుడు మా ఇంటికి రావద్దని చెప్పేంత సంస్కారం ఇంకా నాలో రాలేదు. ఆగు, ఇవాళ నువ్వు డ్యూటీకి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏ? నాకు ఒంట్లో బాగలేదు. అయితే మీరేం చంటి పాపాయి కాదు. అయినా నువ్వు నా దగ్గర ఉండాలి. వండి కాళ్ళు వేసుకోమంటారా? కాళ్ళుగా గొంతు పిసుకు. ఏమిటండి లేకపోతే? ఆఫీస్కి వెళ్ళొద్దు, ఇంట్లో నుంచి కదలొద్దు, ఫ్రెండ్స్ తో తిరగద్దు, ఏమిటిది? పల్లెటూరి మొద్దును శాసించినట్టు. పల్లెటూరు మొద్దులు కట్టుకుని ఉంటే నా జీవితం హాయిగా ఉండేది. చచ్చా, కర్మ, ఎటువంటి భార్య దొరికావు? నేను అదే అనుకుంటున్నాను. అంటే మీలాంటి భర్త దొరికారని. అయితే వదిలే.
పదే 10 సార్లు అనకపోతే ఆ పనేదో మీరే చేయకూడదు. రమా, మగవాణ్ణి మొగుణ్ణి కదా అని నోటికొచ్చినట్టు మాటలంటే పడేదాన్ని కాదు. రమా, ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు నన్ను ఇలా నిర్లక్ష్యం చేస్తుంటే ఇక నిన్ను భారీగా భరించలేను. ఆ పై నువ్వు అనిపించే ఫలితాలు ఘోరంగా ఉంటాయి. బెదిరిస్తున్నారా? బెదిరింపు కాదు, తెగేదాకా లాగి నా సహనాన్ని పరీక్షించు. లేకపోతే ఏం చేస్తారు? కొడతారు, తిడతారు, అంతకన్నా ఏం చేస్తారు? ఏమీ చేయలేను. చంపుతారు, అంతేగా. నిన్ను కొట్టి తిట్టి చలార్చుకునే కోపం కాదరమా నా గుండెల్లో రగిలేది. అంతకంటే దారుణమైంది. నిన్ను నీ వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటూ నీ చుట్టూ తిరిగే నీ ఫ్రెండ్సే నీ మొహాన్ని ఉమ్మేయాలి. నువ్వు పతితవని కురటవని లోకం కాకుల్లాగా పొడిచి నీ అహాన్ని అణతారు. భర్తను ధిక్కరించినందుకు నువ్వు కుళ్ళి కృషించి ఏడవాలి. ఓహో, మీ భార్య పతిత కొలట అయినాడు మీరు హాయిగా తృప్తిగా నిద్రపోతారన్నమాట. ఏం మగాళ్ళండి. రమా, అనవసరంగా ఆవేశపడకండి. నాకు ఆఫీసుకు టైం అవుతుంది. ఫ్లాస్క్ లో కాఫీ ఉంది, ఒంట్లో బాగలేదన్నారుగా, భోజనం చేయకండి, రెస్ట్ తీసుకోండి. సాయంత్రానికంతా చల్లబడుతుంది. గ్రాండ్ మదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. రమా, నా దగ్గర ఎక్కడిది? నా అకౌంట్ లో బ్యాలెన్స్ మొన్న మీ నాన్నగారికి అవసరమంటే ఇచ్చేసేగా. అది కాదు, ఆ 7,000. 7,000 ఇంకా ఎక్కడున్నాయి? అవి మీ నాన్నగారు ఏనాడో తీసుకుపోయారు. సంతోష్, ఇదిగో వయసు. నాయన సీరియస్ గా ఉంది. ఈ టెలిగ్రామ్ ఎప్పుడు వచ్చింది? ప్రొద్దున. మరి వెంటనే నాకెందుకు కబురు చేయలేదు? ఏమిటిలా వచ్చావు? సెలవులా? నువ్వు ఒక్కడే వచ్చావే? అమ్మాయి రాలేదా? నాన్నడి అలా వీధిలోకి వెళ్ళారు. ఏరా, ఒక ఉత్తరం ముక్కైనా రాయకుండా ఇలా అర్ధాంతరంగా వచ్చావేమిట్రా? తర్వాత చెప్తానులే, ముందు కాకుంటాయి. ఏమిటి మీ ఆయన ఉద్యోగం రిజైన్ చేశారట? అలాగా? ఏరి, ఇంట్లో దాక్కున్నారా? లేరు, స్వగ్రామం వెళ్ళారు. ఏమిటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? లేదు శ్రీధర్, నేను ఇప్పుడే మా ఊరి నుంచి వస్తున్నా. మా నాయనమ్మ చనిపోయింది. ఓ, ఐఎమ్ వెరీ సారీ. ఏమిటి సుస్థి? అదృష్టం. నా దురదృష్టం నాన్న. నేను కోరుకున్నది నా మాటకు విలువ ఇచ్చి నా అభిప్రాయాలు మన్నించే భార్య గాని, లెంప వాయించినట్టు సూటిగా మాటలనే భార్య కాదు. నాకు కావలసింది పరాయి మగవాళ్లతో క్లుప్తంగా మప్పితంగా మాట్లాడే భార్య గాని, చర్చలు మీమాంసలు జరిపి వాళ్లతో పాటు పగలబడి నవ్వే భార్య కాదు. అలసి వచ్చిన భర్తకు ఆదరంగా ఇంత అన్నం పెట్టే భార్య కాని, నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే తను డ్యూటీకో ఫ్రెండ్స్ ఇంటికో వెళ్లే భార్య కాదు. నయానా భయానా ఆమెను మార్చాలని ఎంతో ప్రయత్నించాను, కానీ సాధ్యపడలేదు. పోనీ నేను వెళ్ళి అమ్మాయితో మాట్లాడి మందలికి తీసుకొస్తాను రా. లాభం లేదు నాన్న, తను ఎవరి మాట వినదు. ఇక్కడికి రాదు, వచ్చినా నాకు అక్కర్లేదు. అలా అంటే ఎలారా? తప్పుతుందా దాంపత్య బంధం? ఆ బంధాన్ని కట్టుబడానమ్మా. ఇన్నాడు సహించాను, కమ్మని తిండికి ముఖం వేసిపోయాను. ఆమె ఏనాడు ఆప్యాయంగా నాకు అన్నం కూడా పెట్టలేదు. పోన్లే శ్రీధర్, ఇప్పుడే ప్రాణం స్థిమితంగా ఉంది. ఇంటికి రాగానే ఎత్తి పొడుపు మాటలు, ప్రతి మాటలో వ్యంగ్యం, వంట దగ్గర నుంచి కట్టుకునే బట్ట దాకా ఆయన ఇష్టాన్ని నా నెత్తిన రుద్దపోవడం. చిచి, చదువుకున్నారు ఎందుకు? అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటేనే హాయిగా బ్రతికేదాన్ని. పొరపాటురమ్మా, తొందరపడకు. నేనా తొందరపడేది? వెళ్ళి 4 రోజులైంది, ఒక్క ఉత్తరం ముక్కైనా రాశారా? ఏమిటి ఆయన ఉద్దేశం?
ఉద్యోగం వదిలేసినట్టు భార్యను కూడా వదిలించుకోవాలని కాబోలు. చూస్తాను ఎన్నాళ్ళు ఇలా భీష్మించు కూర్చుంటారు. తప్పురమ్మా, అలా పట్టుదల పెంచుకోకూడదు. ఎవరో ఒకరు కాస్త తగ్గి సర్దుకుపోవాలి. ఒరే అబ్బాయి, తెలియక అడుగుతాను, కోడల్ని ఇంటికి తీసుకురావా? పోనీ ఒక ఉత్తర ముక్కైనా రాశావా? తను రాసిందా? పనింటికి తను రావడానికి నేను వెళ్ళి తీసుకురావాలా? నాతో నిజంగా కాపురం చేయదలుచుకుందైతే నేను వచ్చి 4 నెలలైంది. కనీసం ఒక ఉత్తర ముక్కనే రాసిందా? వద్దమ్మా, రేపు మాపై వెళ్ళి విడాకులు తీసుకుంటా. తప్పురా. భార్యాభర్తలు అన్న తర్వాత ఏవో అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి, సర్దుకుపోవాలి. ఏమే, నిన్ను నేను ఎన్నిసార్లు బయటకు నెట్టి కలిపేశాను? మనం విడిపోయావా? చాలండి, మీరు మనుషులే. ఒరే, నా మాట విను. దాని విషయం నీకు తెలియదమ్మా, నువ్వు ఊరుకో. అదేం మంచిది కాదు. చచ్చా, అవేం మాటరా? ఇన్నాళ్ళు కాపురం చేసి ఉండు, నేను వెళ్ళి 4 కేకలేసి అమ్మాయిని తీసుకొస్తాను. నాన్న, మా వ్యక్తిగత విషయాల్లో మీరు కలగజేసుకోకండి. అంటే ఎక్కడా నువ్వు ఇక్కడ పంతాల పట్టు కూర్చుంటే పెద్దవాళ్ళని చూస్తూ ఊరుకోవాలా? మీ కోడలు మీకంటే చదువుకుంది, తన సంగతి తను చూసుకోగలరు. చదువుకుంది. చదువుకోకపోయినా మీ అమ్మాయి కాపురం నిలబెట్టుకుంది. అల్లాడిపోతాడు ముందు మా ఇంటి రండి బాబు. ఏమిటా ఈ గుంపు? ఒక్కొక్కళ్ళు రండి పోండి. లేదు బాబు, నాకు చాలా అర్జెంట్ కేసు. అంతకంటే అర్జెంట్ బాబు. అంత అర్జెంట్కి వచ్చిందాకా ఎందుకు ఊరుకున్నారు మీరు? ఆ ఇంగ్లీష్ డాక్టర్ చాలా గొప్ప వాడిని వాడి దగ్గరికి వెళ్ళాం. వాడు మందిస్తే మా ఆయన కడుపు కోట్లు ఎక్కువ డాక్టర్ గారు. అయ్యింది, రోగం కుదిరింది. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏమని చెప్పాడంటే, దేశవాళీ రోగాలకి దేశవాళీ మందులే వాడండ్రా మూర్ఖులారా అన్నాడు. నేను చెప్తే విన్నారు? అయింది అదా అయింది. ఆ డాక్టర్ ఇంకా వాకిట్లో రానియంగా. మీరే కాపాడాలి డాక్టర్ గారు. లేదు, ఆ డాక్టర్ ఈ ఊరు నుంచి వెళ్ళిపోతే తప్ప మీకు ఎవరికి మందు ఇవ్వండి. అయితే ఆ పని ఇప్పుడే చేస్తాం. రండ్రా, ఆ డాక్టర్ ఊళ్ళో నిలబడతాం. ఆగండి. ఇక మీరంతా ఆ డాక్టర్ మొహం చూడమని మీ భార్య బిడ్డల మీద దేవుడి మీద ఒట్టేసు చెప్పండి. డాక్టర్ మాకు చూడు. అయితే పనండి. మీ అబ్బాయి లేరా అత్తయ్య? పొలం వెళ్ళాడు, ఇప్పుడే వస్తాడు. కూర్చో. అమ్మాయి, నాకేదో భయంగా ఉంది. వాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఉద్యోగం మానేసి ఇక్కడే ఉండిపోతానని చెప్పి ఎలాగైనా నీ కాపురం నిలబెట్టుకో తల్లి. వచ్చి 4 నెలలైంది, ఒక ఉత్తరమైనా రాయలేదు. ఏమిటత్తయ్య ఆయన ఉద్దేశం? నేను చచ్చినా బ్రతికినా మీకెవరికి అక్కర్లేదా? నేనేం తప్పు చేశానని నా మీద అంత కోపం? ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని, వాడు రాగానే తప్పంతా నీదేను నొప్పేసుకో. ఏమ్మా, ఒంట్లో బాగాలేదా? ఒంట్లో నీరసంగా ఉంటుంది అత్తయ్య. ఇప్పుడు ఎన్నో నెల? 5వ నెల. వెళ్ళు, వాడేమన్నా ఎదురు వాడించుకో. ఏమండి, ఇన్ని రోజులు మీకు నన్ను చూడాలని అనిపించలేదా? ఎన్నాళ్ళు నన్ను వదిలి ఉండగలరని నేను అనుకోలేదు. ఎందుకంటే అంత కోపం? ఏది, ఒక్కసారి నా వైపు చూడండి. బాబు పాప పుట్టాక మళ్ళీ సరదాగా పోట్లాడుకుందాం. ఇప్పుడు మీ కోపతాపాలు భరించే ఓపిక నాలో లేదండి. వెళ్ళి నీ ముఖం చూపు. నీకు పుట్టే బిడ్డ నా బిడ్డ కాదు. ఎందుకు ఎలా చూస్తా? నన్ను మెత్తపరిచి మళ్ళీ నా జీవితంతో చెరలాట్లాడకు. వెళ్ళు, నీకు ఇంట్లో స్థానం లేదు. విడాకులు తీసుకుంటే నీకు నాకు హాయ్. ఏమండి, ఆ దేవుడి ముఖం చూసి నిజం చెప్పండి. నా కడుపులో బిడ్డ మీ బిడ్డ కాదా? కాదు, అసలు నీకు నాకు చాలా కాలంగా సంబంధం లేదు. మర్యాదగా విడాకులు రాసిచ్చావా సరే, లేదా నలుగురిలో నీ బ్రతుకు నవ్వుల పాలు చేస్తాను. వెంటనే పో ఇక్కడి నుంచి. ఇంకా ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు. పోయి నీ ఫ్రెండ్స్ అందరితో, ప్రతి మగాడితో నీ జీవితాన్ని హాయిగా గడిపే. ప్రతి మగవాడితో తిరిగేదన్నా నేను? అనండి, పాపం మూట కట్టుకోండి. మీ భార్య జారిని అంటున్నారు, మీ బిడ్డ మీది కాదంటున్నారు. నాతో వాదించక. ఇంతకు ముందెప్పుడు నీ మీద చేసుకోలేదు. ఇవాళ ఆ పని కూడా చేస్తాను. కొట్టి తిట్టి పగ తీర్చుకునే సామాన్యుల మీరు
నా శరీరం, మనస్సు, డబ్బు అన్ని మీ పరం చేశాను. మనస్సు డబ్బు ఇస్తే సరే, మొగుడు మాటకు విలువ గౌరవం ఇవ్వాలి. మగవాడికి లొంగి బ్రతకలేని నువ్వు ఆ మగాలే నిన్ను పదార స్త్రీలా చూస్తుంటే అప్పుడు తెలుస్తుంది. ఎంత కసండి మీకు! ఎలాంటి దాన్నైనా ఎలా బ్రతికినా నన్ను ఫలానా శ్రీనివాసరావు భార్యనే అంటారు. గుర్తుంచుకోండి. సరే, నేను వెళ్ళిపోతున్నాను. మీరివ్వలేదన్నా మీరిచ్చిన బిడ్డతోనే జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తాను. విడాకులు రాసిస్తాను. అందమైన అమ్మాయిని మీ అభిప్రాయాలు మన్నించి ఇల్లు కథలను సాధ్యని చేసుకుని సుఖపడండి. శ్రీనివాసరావు గారు, తాళిగట్టిన క్షణం నుంచి నన్ను అడుగడుగునా శాసిస్తూ వేధిస్తూ హింసించిన మీ కసి తీరలేదు కదూ? ఎవరికో పుట్టిన బిడ్డని మీ మనవడుగా ఎత్తుకుని ముద్దాడగలరా? నాకు తనకు 6 నెలలుగా సంబంధం లేదు. ఏమిట్రా ఇది? నువ్వు వచ్చి 4 నెలలుగా అయింది. అంత క్రితం 2 నెలల నుంచి మాకు మాట్లాడలేదు. అయితే ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తావట్రా? నేనేం చేయలేదు, తనే చేసుకుంది. నాన్న, ఆమె నడత మంచిది కాదని చాలా మంచిగా చెప్పిస్తాను. నేనే విడాకులు ఇచ్చి హాయిగా ఉంటాను. తొందర పడకరా. ఇక నాకేం చెప్పకండి. దాన్ని నేను భారీగా భరించలేను. దాన్ని వదిలించుకుని నన్ను హాయిగా బ్రతకనివ్వండి. రమ అటువంటి పిల్లగా తోచడం లేదు. ఇంటి కోడని ఇలా అవసరం పెట్టొచ్చా? మనం ఏం చేశామే? నువ్వు ఊరుకో. రేపు పట్నం వెళ్ళి ఆ అమ్మాయితో సంగతి కూడా కొనుక్కుంటాను. చూడు, కోడలు వచ్చి వెంటనే వెళ్ళిపోయిందని ఎవరిని అడిగితే సెలవు లేదని చెప్పు. ఏమండి, అసలు నెల తప్పిందో లేదో ఒకసారి డాక్టర్ చూపిస్తే మంచిదేమో. అలాగే అలాగే. అమ్మాయి, మావయ్య రండి. మావయ్య కూర్చోండి. నువ్వు కూర్చోమ్మా. మరేం అనుకోకమ్మా, నేను నీకు తండ్రి లాంటి వాణ్ణి ఎలాగో ఒప్పించలేను. నువ్వైనా నా మాట విని ఎవరైనా డాక్టర్ని సంప్రదించి అది కాస్త లేదు అనిపించుకుంటే. మావయ్య, ఇదే మీరిచ్చే సలహా? మీరు నాకు తండ్రి లాంటి వారని మీరే అన్నారే. మీ కూతురికే అన్యాయం జరిగితే ఇలా మాట్లాడేవారా? మీ అబ్బాయి అన్ని మాటలు అంటుంటాయి, అదేమని న్యాయం అడగగలిగారా? దిక్కులేదానని నా తరఫున ఎవరు మాట్లాడేవారు లేరని నింద మోపి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తారా? నన్నేం చేయమంటావమ్మా? ఎన్నో విధాల వాడిని మందలించాను. ఇంటి పరువు బజారును పెట్టొద్దని బతిమాలాను, ఏడ్చాను. అందుకే మీరు కాదన్నా నాకు పుట్టబోయే బిడ్డ ధర్మ విరుద్ధమైంది కాదు. నిజం నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు, మీ అబ్బాయికి కూడా తెలుసు. కావాలని నా మీద కసి ఈ విధంగా తన బిడ్డ మీద తీర్చుకుంటున్నారు. అసలు ఆయనకి నా మీద ఎందుకంత పగ? ఆయన ఇష్ట ప్రకారం నడుచుకోలేకపోయాను, నిజమే, నా స్వభావం అది. ఆయనకు నచ్చని చీరలు కట్టానని, ఉద్యోగం మానలేదని పగబట్టి ఇలా నా మీద మోయలేని నింద మోపి నాకు విడాకులు ఇస్తానంటారా? అంతకంటే మీరందరూ కలిసి నన్ను చంపేయకూడదు. అడిగేవాళ్ళు ఎవరు లేరుగా. ఏమిటో నాకు ఆయువు మూడింది కాదు. పోలేండి, ఆయన ఇష్ట ప్రకారమే కానివ్వండి. విడాకులు రాసి పంపిస్తానని చెప్పండి. ఆయన పంతం నెగ్గించుకున్నారుగా, ఇంకా హాయిగా పరమాన్నం తినమనండి. నాకు జీవనాధారం, ఉద్యోగం ఉంది. నాకు సంతోషం ఇవ్వడానికి ఒక బిడ్డ పుడుతుంది. అంతే చాలు, అంతే చాలు. వెళ్ళండి, మీ అబ్బాయికి మంచి సంబంధం చూసి బాగా కట్నం తీసుకోండి. కానీ ఆమె కళ్ళల్లో కూడా దుమ్ము కొట్టి మరొక ఆడదానికి అన్యాయం చేయవద్దని మీ అబ్బాయితో చెప్పండి. వెళ్ళండి, వెళ్ళండి. ఏం కావాలన్నా వచ్చి తీసుకెళ్ళి శాంత, మొక్కమాట పడకు. అలాగే అత్తయ్య. చూడు, తీరుకున్నప్పుడు వస్తానని చెప్పు మీ అమ్మతోటి. ఎవరమ్మా అమ్మాయి? గుర్తుపట్లే? ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ చేసేవాడు జగన్నాథం. పాపం పోయాడు ఈ మధ్య. అతని కూతురు. ఆయన కూతురు చిన్నపిల్ల అనుకున్నాను. చిన్నపిల్ల ఏమిట్రా నీ ముఖం? ఇప్పటికే పెద్ద మనిషి అయ్యి 6 ఏళ్ళైంది. పాపం తూగలేక పెళ్లి చేయలేదు. మంచి పిల్ల. నాకు అప్పుడప్పుడు పనులు సాయం చేస్తుంటుంది, నువ్వు ఇంట్లో లేనప్పుడు. ఏ నేనింట్లో ఉంటే? మనం ఎంత మంచి వాళ్ళైనా లోకం ఊరుకుంటుందా? ఇప్పటికే శ్రీనివాసరావు పెళ్ళాన్ని వదిలేశాడని ఊరంతా అట్టుడికినట్టు ఉడికిపోతోంది. అనుకోని
రమా, మిమ్మల్ని మేనేజర్ గారు రమ్మంటున్నారు. కమింగ్. సార్ పిలిచారట? అవునమ్మా, నీకు వరంగల్కు ట్రాన్స్ఫర్ అయింది. ఇదిగో ట్రాన్స్ఫర్ ఆర్డర్. థ్యాంక్ యూ సార్. రేపు 5వ తేదీ డ్యూటీలో జాయిన్ కావాలి. అలాగేనండి. అమ్మా, ఏమిటి శాంతమ్మా? గిన్నెలన్నీ తోవేశానమ్మా, వెళ్ళొస్తాను. అలాగే. రేపు కొంచెం పెందలాడేరా, ఆఫీసుకు తొందరగా వెళ్ళాలి. అలాగేనమ్మా. నువ్వా శ్రీధర్? ఇప్పుడైనా రావడం? ఏమిటి ఎలా ఉన్నావు? నీ భార్యకి ఎలా ఉంది? ప్రశ్నించిందా? ప్రసవించింది. పుట్టగానే బిడ్డ పోయింది. బట్లాడు తల్లి పోయింది. శ్రీధర్, మనుష్యుల జీవితాలతో దేవుడిది ఒక ఆటలా ఉంది. శ్రీధర్, ప్లీజ్ లేచి స్నానం చేయి, భోంచేద్దు గాని. పిలిచారంట? ఓ అవును, నాకు ఇప్పట్లో మళ్ళీ ఇంత తొందరలో పెళ్లి చేసుకోవాలే. ఉండు, వెళ్ళిపోతావే? పెళ్లి చేసుకుని ఉన్నారుగా. ఉండు, శాంతమేను. కానీ మా అమ్మా నాన్న తొందర పెట్టి నీతో పెళ్లి నిశ్చయం చేశామని చెప్పారు. నీతో ఏమైనా మాట్లాడవలసి ఉంటే ముందే మాట్లాడమన్నారు. నేను అక్కర్లేదన్నా. అగు మాట్లాడనన్నారుగా. అన్నాననుకో, కానీ వచ్చావుగా. ఏమీ లేసా అంత. ఆకలి రుచి అరగదు, నిద్ర సుఖం అరగదు. ఏదో నాకు ఆదరంగా అన్నం పెట్టి నా అభిప్రాయాలు కోరికలు మన్నించగలిగే భార్య అయితే చాలు. అలాగే, నేను ఎప్పుడు మీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను. బాగా వంట చేస్తాను, ఆదరంగా అన్నం పెడతాను. మీరు భోంచేసాకి నేను భోంచేస్తాను. బాగా పాడతాను. పాడమంటారా? వద్దు శాంత, నా మనసేం బాగుండలేదు. ఈ పరిసరాల్లో మళ్ళీ పెళ్లి కొడుకుగా నిలబడలేను. తిరుపతిలో పెళ్లి చేసుకుని 6 నెలల పాటు అలా తిరగొద్దాం. వెళ్ళమంటారా? వెళ్ళి. నాకెవరున్నారమ్మా? అమ్మ, నాన్న, తోబుట్టూలా. నీ దగ్గర కాస్త మనశ్శాంతి లభిస్తుందని 4 రోజులు సెలవు పెట్టొచ్చాను. తీరా వచ్చాక నాకెలాగో మనమిద్దరం ఇంట్లో కలిసి ఉంటే లోకం ఏమనుకుంటుందో. లోకం? ఎవరి లోకం? భార్యాభర్తల తగుళ్ళు చూసి విరోధించే లోకం. తల్లిని తన్నే తనయుణ్ణి, భార్యకు అన్యాయం చేసిన భర్తను దండించలేని ఈ లోకాన్ని నేను లక్ష్య పెట్టను. కాదులేదమ్మా, రేపే వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవుతాను. సరే, నీ ఇష్టం. రమా, నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏమిటది? మగవాడు భార్య పోయినా భార్యను వదిలినా మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. అలాగే ఆడవాళ్ళు ఎందుకు చేసుకోకూడదు? అది మీ మగ పురుషులు చర్చించుకోవాల్సిన విషయం. అంటే ఒక విధంగా విధవా వివాహాలను సమర్థించింది మన సంఘం. కానీ విధవను పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది ముందుకు వస్తున్నారు? ఎక్కడో ఎవరో ఒక అనామకుడు చేసుకుంటే వాడిని అందరూ ఏమిటమ్మా అలా చూస్తున్నావు? అమ్మ ఏడుస్తున్నది ఎందుకనే? ఏం చేయనమ్మా, మీ అమ్మకిప్పుడు రవ్వంతైనా ధైర్యం లేదు. చుట్టూ సంఘాన్ని చూసి దడుచుకుంటోంది. అందరూ నన్ను ఆశగా చూస్తున్నారు. మగవాడు వదిలిన ఆడదానికి ఈ సంఘంలో స్థానం లేదమ్మా, లేదు. నువ్వు ఆడదానివి కాకుండా మగవాడివై పుట్టింటే ఎన్ని తప్పులు చేసినా ఈ సంఘంలో గౌరవంగా తలెత్తుకు తిరిగేదానివి. నిన్ను పెంచి ఎలా పెద్ద చేస్తాను, నీ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దగలను? నీకు నాన్న, బామ్మ, తాత, అత్తయ్య అందరూ ఉన్నారు. నిన్ను వాళ్ళ దగ్గర ఉంచి
ఆ భగవంతుడు నన్ను ఎత్తుకుపోయింటే ఎంత బాగుండేది. దురదృష్టవంతురాలి. ఏమండి, విశాఖపట్నం వెళ్ళొచ్చారు కదా, రమ ఎలా ఉంది? రమ అక్కడ లేదే, ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయిందిట. ఆవిడ శీలాన్ని గురించి పరోక్షంగా విచారించాను. ఏ ఒక్కరూ ఆమె గురించి ఒక్క చెడ్డ మాట కూడా చెప్పలేదు. మగాళ్ళతో ఎంత చనువుగా తిరిగినా, ఫ్రీగా మాట్లాడినా అంతకు రెండింతలు జాగ్రత్తగా ఉండేదిట. ఆవిడ దగ్గర అతి చనువు తీసుకోవడానికి ఏ మగాడికి గుండెలు ఉండేవి కాదు. ఏమిటది? పాడతానండి. అక్కర్లేదు. అలాగే. తీసుకోండి. ఏమిటి? పాలు. అక్కర్లేదు. పోనీ నేను తాగనా? తాగు. ఏమిటి ఇలా వచ్చారు? అద్దె కోసమా? రేపు జీతం అందగానే ఎల్లుండి పంపించారు. దాని గురించి కాదు, మీ దగ్గర ఎక్కడ పోతుందమ్మా, ఊరికే చూసిపోదామని వచ్చాను. పని మనిషి బాగా పనిచేస్తుందా? చేస్తోందండి. అన్నట్టు మీ వారు ఏం చేస్తున్నారన్నా? మిలిటరీ ఆఫీసర్ అండి. మరి బిడ్డను చూడటానికైనా రాలేదే? మా వారికి అంత తేలిగ్గా సెలవు దొరకదండి. ఓ, ఉక్క పోస్తోంది, ఫ్యాన్ పెట్టించనా? అబ్బే ఎందుకండి, అక్కడే. అన్నట్టు కొళాయిలో బాగా నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయండి. చూడమ్మా, నీకే సౌకర్యం కావాల్సి వచ్చినా వెనకాడద్దు, నన్ను అడిగేస్తే. అలాగే. చూడండి, నాకు ఆఫీసుకు టైం అయింది. వెళ్ళొస్తాను. మర్చిపోయాను, నాకు కూడా పని ఉంది. అత్తయ్య, మామయ్య, గుడికి వెళ్ళొచ్చాను. ప్రసాదం తీసుకోండి. ఏం పూజలో ఏమిటో, పెళ్ళయి 3 ఏళ్ళయింది. ఎన్ని పూజలు వ్రతాలు చేయించినా డబ్బు ఖర్చే గాని దీని కడుపున ఇంకా ఒక కాయైనా కాయలేదు. ఎలా కాస్తుంది? మొదటి భార్యకి అంత అన్యాయం చేశాడు నీ కొడుకు, దాని ఉసురు ఊరికే పోతుందా? అమ్మా, తొందరగా అన్నం పెట్టవే, బస్సు టైం మీద వెళ్ళాలి. మళ్ళీ ఎక్కడికి రా ప్రయాణం? హైదరాబాద్. ఏమిట్రా నీ రాజకీయాలు, నీ అర్థం లేని తిరుగుళ్ళు? అన్ని వేలు ఖర్చు పెట్టి సౌత్ ప్రెసిడెంట్ అయ్యావు, ఏమిటి నీ కొరికింది? ఇంట్లోనేమో దాని పూజలు వ్రతాలు, బయటేమో నీ రాజకీయాలు. బాగానే ఉంది. అదంతా మీకు అనవసరం. మీకు తిండికి బట్టకి లోటు వచ్చినప్పుడు నన్ను అడగండి. ఓహో, బాగుందిరా బాగుందిరా నీ నిర్వాహకం. ముద్దాయి ఉద్దేశపూర్వకంగా కాక ఆత్మరక్షణ ప్రయత్నంలో హత్య చేసినట్లు నిరూపణైనందున ఐపీసీ 304 సెక్షన్ క్రింద 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించడమైనది.
శిక్ష నాక నా బిడ్డక? ఎంత పాపం చేసుకుందో ఈ పాపిష్టి దాని కడుపున పుట్టింది. దానికి తండ్రి తాత ఆస్తి అన్నీ ఉండి కూడా దిక్కులేందయింది. తల్లిదండ్రుల మూర్ఖత్వానికి పసిబిడ్డలు బలి కావడం ఏమిటి న్యాయం? ఇప్పుడు నా బిడ్డ గతి ఏమిటి? ఊరుకోరమ్మా, రాత భవిష్యత్తు గురించి నువ్వేం బెంగపడవద్దు. నీ బిడ్డకి ఏ లోటు రాకుండా నేను చూస్తాను. నాకు మట్టుకు ఎవరున్నారు? సొంత బిడ్డగానే పెంచి పెద్ద చేస్తాను, చదువు చెప్పిస్తాను. కానీ అమ్మ ఏది అని నా బిడ్డ తల్లి కోసం అల్లాడితే ఏం చెప్తావు శ్రీదేవి? పర్మిషన్ తీసుకుని వారం వారం రాతను తీసుకొచ్చి నీకు చూపిస్తాను రమ్మా. వద్దు శ్రీదేవి, దానికి క్రమంగా ఊహ తెలుస్తుంది. ఆ లేఖ మనస్సు మీద ఈ తల్లి నికృష్టపు జీవిత చరిత్ర ముద్రలు పడకూడదు. నా మూలంగా అది జీవితాంతం అవమానంతో కుళ్ళి కృషించిపోకూడదు. పాపిష్టి తల్లి ముఖం అది చూడకూడదు శ్రీధర్. ఇంకెప్పుడు దాన్ని ఇక్కడికి తీసుకురాకు. దాని క్షేమం ఉత్తరాల ద్వారా తెలియజేయి, అంతే చాలు. ఒకవేళ అది అమ్మ ఏది అని అడిగితే చచ్చిపోయిందని చెప్పు శ్రీధర్. పర్వాలేదు శ్రీధర్, ఈ అబద్ధం వల్ల పుణ్యమే కానీ పాపం రాదు. రాధా, 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 రాధా. ఇదిగో మావయ్య ప్రసాదం. ఇవాడే కూడమ్మా వినాయకుడు కూడా మావయ్య తీసుకోవచ్చయ్యా. పెళ్ళయి 16 ఏళ్ళయింది. ఎన్ని పూజలు చేసినా దీని కడుపున ఒక కాయ కూడా కాయలేదు. 16 ఏళ్ళకి అంత తొందరపడితే ఎలా? నేను మా అమ్మకి 50 ఏట పుట్టానట. మా అమ్మమ్మకి 60 ఏట పుట్టిందట. బాగుంది. పిల్లల్ని కంటానన్నానుగా, కాస్త ముందు వెనక అవుతుంది మరి. అదేమిటండి, ఇంకా స్నానం చేయలే? నీ పూజల సందర్భంతో డబ్బంతా తగలేస్తున్నా, నా ప్రాణం తెస్తున్నా. పూజలు చేస్తే ఏమీ తప్పులేదు, కాస్త పుణ్యమన్నా మిగులుతుంది. ఊళ్ళో వాళ్ళ పనుల కోసం వేలకు తగలేస్తున్నారు. ఏం మిగిలింది? పుణ్యమా పురుషార్థమా? అది సరిగాని పిల్లలు పుట్టలేదని మీ అమ్మ నాన్న తొందరపడుతున్నారు. పక్క ఊళ్ళోకి స్వామివారు వచ్చారట, వెళదామా? ఎందుకు? పిల్లల కోసం అండి. స్వామిని వారి నెత్తిని చేయబెడితే పిల్లలు పుడతారట. అయితే ఇంకే వెళ్ళరా. మీరు కూడా రావాలి. బరువంతా నా మీదే వేస్తే ఎలా? చూడండి, ఆడదాన్ని నేను ఒక్కదాన్ని ఎలా కనేది పిల్లల్ని. శ్రీనివాసరావు, ఏమిటి ఎప్పుడు హైదరాబాద్ ప్రయాణం? ఇదిగో వస్తున్నాను. ఏమిటో హడావిడి? వచ్చే ఎలక్షన్ లో శ్రీనివాసరావు గారిని ఎమ్మెల్యేగా నిలబెట్టాలని మన తాలూకా కమిటీ ఏకగ్రహంగా నిర్ణయించింది. ఓహో, బాగానే ఉంది. ఇదిగో స్నానం చేస్తాను. సార్ 9 ఏర్పాటు చేయమంటారా? ఎవరమ్మా నువ్వు? బాబు, నేను దిక్కులేని దాన్ని, మీరు తండ్రి లాంటి వారు, నన్ను రక్షించండి. అయ్యా, చిన్నతనంలోనే తల్లి నాకు కరువైంది. అప్పటి నుంచి ఆదరించి పెంచిన ఆప్తులు కూడా దూరం అయ్యారు. ఇప్పుడు ఒక దుర్మార్గుని ద్వేషానికి కోపానికి గురి అయి బలవంతంగా నీచపు వృత్తికి
ఇలా మీ గదిలోకి త్రోయబడ్డాను. భయపడకమ్మా, ఏడవకు. నువ్వు కావాలని నేను కోరలేదు. నేను అలాంటి వాడిని కాదు. ఏదో పొరపాటు జరిగింది. లేమ్మా, లే. నేనేదో పరధ్యానంగా ఉన్నాను. బాగుంచేది అడిగాడు, సరిగా వినకుండానే అన్నాను. ఈ అనర్థం జరిగింది. అయ్యా, ఇప్పుడు మీరే దిక్కు నాకు. మీరే ఆపద నుండి రక్షించకపోతే ఆ దుర్మార్గుడు రేపు సాయంత్రం నన్ను మరొక గదికి పంపుతాడు. ఈ జీవితం మలినం కాకుండా, ఈ శరీరాన్ని ఏ తుచ్చులు తాకకుండా ఇంత విషం తిని ప్రాణం తీసుకోవడానికైనా సహాయం చేయండి. అవే మట్లమ్మా. అసలు ఎందుకు? నువ్వెవరమ్మా? నేనెవరినని చెప్పుకోను. నీ పేరు? రాధ. నువ్వెందుకు చిక్కులో పడ్డావు? ఎవరైనా పొంచి వింటున్నారేమో. వింటే నన్ను చంపేస్తారు. ప్రొద్దుట్టించి నన్ను చిత్రహింస పెట్టారు. ఎవరు లేరు. పోనీ పోలీసు రిపోర్ట్ ఏమన్నా? లాభం లేదండి. ఈ హోటల్ యజమానికి పెద్ద మనిషిగా ఈ ఊళ్ళో చాలా పలుకుపడింది. సరే, నిదానంగా చెప్పు. అసలు నీ తల్లిదండ్రులు ఎవరు? తల్లి నా చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి ఒక దుర్మార్గుడు. మా అమ్మ అక్రమంగా గర్భవతి అయిందని నింద మోపి వదిలేసి అమాయకురాలైన నాకు ఈ సంఘంలో ఉండవలసిన గౌరవము, పరువు, ప్రతిష్ట నా పుట్టుకతోనే త్రుంచి వేసిన రాక్షసుడు నా తండ్రి. తల్లి పోయినప్పటి నుంచి హృదయం ఉన్న ప్రతి మనిషి నాకు తల్లిదండ్రులయ్యారు. బాల్యమంతా హాయిగా గడిచింది. కానీ ఈ పాడు యవ్వనం నాకు ప్రాణ సంకటమైంది. అమ్మా, నీ తల్లి పేరు? రమాదేవి. నీ తండ్రి పేరు? శ్రీనివాసరావు. నువ్వు నా బిడ్డవా? అమ్మ చచ్చిపోయిందా? నిన్ను ఈ స్థితిలో చూడవలసి వచ్చిందా? బాబు, నాకిక్కడ చాలా భయంగా ఉంది. మీ ఇంటికి తీసుకెళ్ళండి. పని మనిషిగానైనా పడి ఉంటారు. అమ్మారావు, భయపడకు. ఎంత ఖర్చు అయినా సరే, ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే, నిన్ను ఈ ఊపిలోంచి తప్పిస్తాను. కొంచెం మనసు సంపాదించుకుని నేను అడిగే ప్రశ్నకి తాపీగా సమాధానం చెప్పను. నువ్వు పుట్టక ముందు మీ అమ్మ ఏ ఊళ్ళో ఉండేదో తెలుసు? విశాఖపట్నంలో టెలిఫోన్ ఆపరేటర్ గా పనిచేసేదట. మీ నాన్న లెక్చరర్ గా పనిచేసేవారట. నేను మా అమ్మ కడుపులో ఉండగా ఉద్యోగం రిజైన్ చేసి వాళ్ళు ఊరు వెళ్ళిపోయారట. ఇక చాలమ్మా, నీ పూర్తి చరిత్ర ఇక్కడి నుంచి బయటపడ్డాక చెబుతుగా. పడుకోమ్మా, నిద్ర. నేను ఇక్కడి నుంచి బయటపడతానండి. తప్పకుండా. తెల్లవారుగానే హోటల్ యజమాని కలుసుకుని నిన్ను నాతో పంపడానికి ఏం కావాలో అడుగుతాను. ఎంత డబ్బైనా సరే ఇచ్చి నిన్ను నా వెంట తీసుకువెళ్తాను. మా ఇంటికి వెళ్ళిపోతాం. పడుకో, పడుకో. మీరు చెప్పేదంతా నిజమేనా అండి? నా భార్య మీద, తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నిన్ను నా కన్నబిడ్డలాగా చూసుకుంటాను. మీకు పిల్లలు లేరా అండి? లేరు. ఇదిగో 10,000 రూపాయలు ఇచ్చే. థ్యాంక్ యూ. ఇక నేను ఆ అమ్మాయిని తీసుకెళ్ళొచ్చుగా. రామారావు, మీ రుణం జన్మలో తీర్చుకోలేను. నువ్వు అలా ఏడుస్తుంటే చూసే వాళ్ళకి అనుమానాలు వస్తాయి. రామ్, చూడమ్మా, ఇంటికి వెళ్ళాక మా ఇంట్లో వాళ్ళు నీ తల్లిదండ్రుల పేర్లు, వివరాలు అడుగుతారు. చెప్పొద్దు. ఏమీ లేదు. మీ అమ్మను మీ నాన్న వదిలేయటం అవన్నీ వింటే లేనిపోయిన గొడవలు వస్తాయి. అవేవి చెప్పను. నాకు మాట ఇవ్వాలి.
మరేమని చెప్పను? మీ నాన్న పేరు సుబ్బారావని, తల్లి పేరు సీతమ్మని, ఇద్దరు పోయారని, వెనక ముందు ఎవరు దిక్కులేరని చెప్పు. అలాగే. ఎప్పుడైనా రావడం? ఈ అమ్మాయి ఎవరు? తర్వాత చెప్తాను నేను. రాధ మా నాన్న అమ్మ. మీ పిన్ని. అంటే మా అక్కయ్య కూతురా మీ అన్నయ్య కూతురా అండి? తర్వాత చెప్తానులే. లోపల తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుంటాను. అరే దామా. ఏమిటండి ఇది? ఇంతకు తెగిస్తావా? నేను ఇంకా బతికే ఉన్నాను. నలుగురు ముఖాలు ఉమ్మేస్తారన్న సిగ్గైనా లేకుండా. నాన్న, నన్ను అపార్థం చేసుకుని ఆవేశపడకండి. మీ కొడుకు ఎన్ని తప్పులైనా చేశాడు గాని పరస్త్రీ వ్యామోహం బట్టికి ఎన్నడూ పడలేదు. చెయ్యరాని పాపం చేసి కూడా ఇన్నాళ్ళు పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాను. ఇవాళ ఒక మంచి పని చేశానని గుండె మీద చేయి వేసుకు చెప్తున్నాను. ఈ అమ్మాయి నా స్నేహితుని కూతురు. తల్లి తండ్రి పోయారు. ఆపదలో ఉంటే తీసుకొచ్చాను. ఇక ఇక్కడే ఉంటుంది. ఇక నుంచి మీ మనవరాలుగా చూసుకోండి నాన్న. నాకు ఆ అదృష్టమే ఉంటే అప్పుడు నీకు ఆ దుర్బుద్ధి పుట్టేది కాదురా. వీడి బతుకు సవ్యంగా ఉంటే ఈ పాటికి ఇంత పిల్ల మన నట్టింట్లో తిరుగుతూ ఉండాల్సింది. ఏమండి, ఏమిటండి ఇది? నలుగురు వింటే ఏమనుకుంటారు? ఎవరేమనుకున్నా పర్వాలేదు. నేనేం కాని పని చేయలేదు. నువ్వు మాత్రం ఏమనుకోకుండా ఉంటే నాకు అదే చాలు. మరీ ఇంట్లో తీసుకొచ్చి పెడితే ఎలాగండి? పోనీ బస్తీ లేదన్నా ఇల్లు తీసుకొని. ఆ అమ్మాయి నా కూతురు లాంటి. ఏమండి, వంట అయింది, భోజనానికి లేవండి. నాకు భోజనం అక్కర్లేదు. 3 పూట్ల టిఫిన్లతో సహా నువ్వే మెక్కి కూర్చో. నా దిగుల్లో సగం కూడా లేదు నీకు. ఎందుకండి దిగులు? అబ్బాయి పెళ్లి గురించేనా? అబ్బాయి పెళ్లి ఎవరికి కావాలి? ముందు ఆ కొత్త డాక్టర్ నా పెళ్లి చేస్తున్నాడు. ఎక్కడో పేషెంట్ కనపడ్డా ఒక నయా పైసా ఆదాయం లేదు. ఎంతమంది డాక్టర్లను వెళ్ళగొట్టాను. వీడిని మాత్రం కలిసించలేకుండా ఉన్నాను. అవును మరి, ఆయన మందిస్తే ఎటువంటి రోగమైనా ఎగిరిపోతుందట. నీ మెచ్చుకోవడం చూస్తే వాటి దగ్గర నువ్వు మందు కోసం వెళ్ళినట్టు కనబడుతున్నావు. ఎవరో పేషెంట్ వచ్చారు, లోపల తాగు. వెళ్ళు వెళ్ళు. ఓ రంగా, రా 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 రా. ఏమి డాక్టర్ గారు అర్జెంట్ గా రమ్మని కబురు చేశారు? నీతో అర్జెంట్ పని వచ్చింది. ఏమిటిది? ఫీజు. ఎందుకో? నువ్వు చేయబోయే పనికి. ఏమిటా పని? ముందు పుచ్చుకొని చెప్తాను. ఆహా, ఆ పని ఏమిటో ముందు చెప్పాలి. నా సంగతి మీకు తెలుసు. అటువంటి పని ఏం కాదు. నీ సంగతి నాకు తెలుసుగా. నిప్పులాంటి దాన్ని. మరి ఏమిటా పని? ఈ పని నీ వల్లే కావాలి. అబ్బబ్బా చెప్పండి, నానబెట్టక. ఈ ఊళ్ళో కొత్తగా ఇంగ్లీష్ డాక్టర్ వచ్చాడు తెలుసుగా? తెలుసు. వాడిని ఈ ఊరు నుంచి వెళ్ళగొట్టాలి. ఏం చేయమంటారు? అలా అడుగు చెప్తాను. ఓ సింతేనా? అదంత పని. ఇప్పుడు ఇవ్వండి. మరి ఆలస్యం కాకూడదు. రేపొద్దున 10 గంటలకి. రామ్మా, ఏమిటి సుస్థి? డాక్టర్ గారు, నాకు తొడల మీద ఏవో మచ్చలు వస్తున్నాయండి. ఇది ఎక్కడా? సిగ్గేస్తా ఉంది. పర్వాలేదు, చూపించమ్మా. ఎలక్షన్ లో నిలబడినావుట? అవునన్న, ఇంకా ఏ సంతోషం భరించే గుండెదటం నాకు లేదు. ఇప్పుడు మనకున్నది చాలు. రాధన ఒక ఇంటిదాన్ని చేస్తే ఇక నాకు ఏ దిగులు ఉండదు. ఏమిటి పిచ్చి ముదిరినట్టుంది?
కులము సంప్రదాయం అన్ని ఉన్న పిల్లలకే పెళ్లిళ్ళు కావడం లేదు. రాధ ఎప్పుడు మన ఇంటికి వచ్చిందో అప్పుడే నా కూతురైంది. నా కూతురు అనేది చెప్తాను, ఇష్టమైన వాడే చేసుకుంటాడు. ఏమిటి అమ్మాయి, ఇదేనా రావడం? ఒక ఉత్తరం ముక్కనే రాలేదే? బామ్మది ఉత్తరం రాశాడే, వెంటనే రమ్మని. తమ్ముడు ఉత్తరం రాశాడు. ఈ అమ్మాయేనా? అవునదినా, మా అభిమాన పుత్రిక, మీ మేనగోడలు. మేనగోడే కాదు, కోడలే. చూడదినా, నేను కంటానన్నా వినకుండా ఇంత పెద్ద పాపం తీసుకొచ్చి పెంచుకుంటున్నారు. ఏం బావా, మీ అబ్బాయి రాము విదేశం నుంచి ఎప్పుడు వస్తున్నాడు? ఈ బాటికి రావాల్సిందే. ఈ మధ్య ఉత్తరాలు లేవు, కారణం తెలీదు. వాడు అక్కడ ఒక చెవర్లేట్ కారు కొన్నాడట, వచ్చేటప్పుడు పట్టుకురారా అని నేను రాశాను. అక్కడే అమ్మేసి వస్తానని వాడు రాశాడు. చెడమడా తిడుతూ నేను ఉత్తరం రాశాను. దాని మీద కోపం వచ్చిందో ఏమో మరి వాడికి. అవును బావా, నేను కూడా వాడికి ఉత్తరం రాశాను. ఒక అందమైన అమ్మాయిని పెంచుకుంటున్నానని, నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానని, నీ రాక్ కోసం ఎదురు చూస్తున్నానని వ్రాశాను. శాంతమ్మకి పిల్లలు పుట్టడానికి గ్యారంటీ ఏమిటి? అంటే అంటే మా వాడికి ఇచ్చే కట్నాలు కానుకలు ముందే క్యాష్ రూపంలో ఇచ్చేసే తర్వాత ఏ పేచీలు ఉండవు. మనం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, తీరా వచ్చాక వాడేమంటాడు. ఈ కాలపు కురాళ్ళని నమ్మకూడదు. అవునవును, వస్తూ వస్తూ ఏ దోస్తాన్ని వెంట పెట్టుకొస్తాడో. మా రాము అలాంటి వాడేం కాదు. ఏం చదువుకున్నావమ్మా? స్కూల్ ఫైనల్ పాస్ అయ్యానండి. సరే పదండి, స్నానాలు చేయండి, భోజనాలు టైం అయింది. బాబా అమ్మా, ఏమిటి పిల్ల బాగానే ఉంది గాని కులం సాంప్రదాయం ఏమైనా తెలుసా? అదేమిటి, మన కులమే. రావమ్మా, ఓ 2 మూరల పూలివు. ఉండు బాబు, మంచి పూలిస్తా. అరే, మా కోసం స్పెషల్ గా కట్టినట్టున్నావే. అవును బాబు, ఇందమ్మా. ఎంత ఇమ్మంటావు? మీ దయ. వెళ్దామా? నా జీవితంలో అవి మరుపురాని మధుర క్షణాలు. ఉజ్వల భవిష్యత్తును ఊహించుకుంటూ మేమిద్దరం హాయిగా కాలం గడిపాం. రోజు ఆ పువ్వుల రామమ్మ దగ్గర పువ్వులు కొనడం మాకు రివాజ్ అయిపోయింది. ఒక్కరోజు రాకపోతే ఆమె గిలగిలలాడిపోయేది. పువ్వుల్నిచ్చి మనసారా మమ్మల్ని దీవించేది. మా పెళ్లికి పువ్వులన్నీ తనే ఇవ్వాలని మాట తీసుకుంది. కానీ అనుకోకుండా ఒక ఘోరమైన దుర్ఘటన జరిగింది. ఏదో విషజ్వరం వచ్చి పార్వతి పిన్ని చనిపోయింది. ఊరుకో అమ్మా, ఊరుకో. ఏడిస్తే మీ పిన్ని తిరిగి వస్తుంది. నేనుండగా నీకేం భయం లేదమ్మా, ఏం భయం లేదు. ఇంట్లో ఎవరూ లేరా? బాబాయ్ ఉండాలే, మేడ మీద ఉన్నట్టున్నారు. ఏమిటి? లేదు, ఇలాంటివన్నీ నాకు నచ్చవు. నీకు మంచి శుభార్త చెప్పనా? ఏమిటది? నేను పిహెచ్డి రీసెర్చ్ కి అమెరికా వెళ్తున్నాను. ఎప్పుడు? బహుశా ఈ నెల ఆఖరిలోనే. వాసు కూడా సెలెక్ట్ అయ్యాడు. ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఏమిటి అలా అయిపోయావు? నాకేదో భయంగా ఉందండి. ఏం భయం లేదు, 2 ఏళ్లేగా. తిరిగి రాగానే మన పెళ్లి. మీ అమ్మా నాన్నతో చెప్పారా? వాళ్లతో చెప్తే మనకి జన్మకి పెళ్లి కాదు. మీ బాబాయ్ గారు అక్కడ ఒప్పుకుంటే చాలు. వాసుతో చెప్పాను, వాళ్ళ నాన్నతో మాట్లాడతాను. వస్తాను మరి. కృష్ణ ఏదో మంచి కుర్రాడు, మన కుటుంబంతో స్నేహంగా సరదాగా తిరుగుతున్నాడు అనుకున్నాను, కానీ ఇంతకు తెగిస్తాడు అనుకోలేదు. లేదు బాబాయ్, మీ అనుమతి తీసుకుని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. పెళ్లి చేసుకుంటాడా? ఇంకా సనాతన సాంప్రదాయాల్లో మునిగి తేలుతున్న వాళ్ళ అమ్మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుంటారా? లేదు రాధ, ఈ పెళ్లి చచ్చే జరగదు.
పెళ్లి ఆశ పెట్టి నిన్ను మోసం చేసి. లేదు బాబాయ్. నీకేం తెలుసమ్మా? ఆడదాన్ని అనుభవించడానికి మగవాడు ఎన్ని వేషాలు వేస్తాడో, ఎంత గడ్డి గరుస్తాడో నీకు తెలియదమ్మా. మోజు తీరాక తాళిగట్టిన నీ తండ్రి నీ తల్లిని మోసం చేశాడు. నీ తల్లికి పట్టిన గతే నీకు పట్టడం నేను సహించను. నేను పెంచిన పిల్ల భ్రష్టురాలని నలుగురు నవ్య పరిస్థితి తీసుకురా. నా గుండెల్లో మంటలు రగిలించు. బాబాయ్, అతని తల్లిదండ్రులు మనసారా అంగీకరిస్తే ఎంత కట్నమైనా ఇచ్చి నీ పెళ్లి ఘనంగా నేనే చేస్తాను. అంతవరకు నువ్వు ఆ కృష్ణతో మాట్లాడడానికి వీల్లేదు, అతను ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఒరేయ్ వాసు, ఏమిటి నాన్న? నీ స్నేహితుడు కృష్ణను ఒకసారి వచ్చి నాతో మాట్లాడదాం. నువ్వే వెంట పెట్టుకు తీసుకురా. అలాగే నాన్న. ఒక ముఖ్య విషయం మిమ్మల్ని అడగాలని నేనే రావాలనుకుంటున్నాను. కూర్చో. ఏమిటా ముఖ్య విషయం? నా పెళ్లి విషయం. అంటే రాధను నాకు ఇవ్వడానికి మీకేమైనా అభ్యంతరం ఉంటుందేమోనని. ఉంటే ఉండదనే అనుకుంటాను. ఎందుకు ఉండకూడదు? మీ ఇద్దరికి ఇష్టమైతే సరే. మీ తల్లిదండ్రుల అంగీకారం అక్కర్లా? రాధను తమ ఇంటి కోటలుగా తీసుకెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకుంటారా? మా వాసుని నీతో పంపిస్తాను. మీ ఊరు వెళ్ళి మీ అమ్మా నాన్నను తీసుకురా. వాళ్ళు కూడా రాధను చూడాలి. వాళ్లతో నేను రాధ విషయాలు కొన్ని మాట్లాడాలి. రాధ ఎవరో, మా ఇంటికి ఎలా వచ్చిందో ఆ వివరాలన్నీ వాళ్ళకు తెలియజేయాలి. వాళ్ళు చాలా పాతకాల మనుషులండి. వాళ్ళకి ఇవన్నీ చెప్తే పెళ్లి ఒప్పుకోరు. అందుకని నన్ను నమ్మండి, నేను ఆ అమ్మాయికి అన్యాయం చేయను. మీరే మా పెళ్లి చేసి ఆశీర్వదించండి. అసంభవం. అలా అనకండి. వాసు, ఇక మన ఇంట్లో అడుగు పెట్టను. వీళ్ళిద్దరి మధ్య నువ్వు రాయబారాలు నడిపావో జాగ్రత్త. వెళ్ళా. ఏమిటి బాబు, 3 రోజుల నుంచి ఆ ఛాయలకే రావడం మానేశాం. మీకోసం కట్టిన పూలదండలు ఇంకొకరికి ఇవ్వడానికి చేతులు రాలేదు. అవి అలాగే వాడిపోయాయి. ఎందుకు బాబు అలా ఉన్నావు? అమ్మాయి ఎలా ఉంది? ఆ వాడిపోయిన పువ్వులాగే ఉంది రావమ్మ. ఊరుకో రాధ, తిండి నీళ్ళు లేకుండా ఏమిటిది? కృష్ణతో మాట్లాడి నేను ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాగా. రా, భోజనం చేస్తారా? రా. వాసు, రాధ నా భార్య అయితే జీవితంలో నేను ఇంకేమీ కోరుకోను. ఆమె కులం, మతం, సాంప్రదాయం ఇవేమీ నాకు అక్కర్లేదు. నాకు కావలసింది ఆమె గుణం, రూపం మాత్రమే. ఒరే వాసు, మనం ఈ దేశం వదిలి వెళ్లే లోపల రాధ నా దాన్ని చేరా. నువ్వేం దిగులు పడకురా. మంచి రోజు చూసి ఎవరికీ తెలియకుండా మీ ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ ఏర్పాటు చేస్తాను. వాసు, చాలా థ్యాంక్స్ రా. దట్స్ ఆల్ రైట్. సాక్షి సంతకం. I declare you as man and wife. I congratulate you. వేయరా కృష్ణ, వేయమ్మా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కమాన్. అనుకోకుండా నా జీవితం మరో ముఖ్యమైన మలుపు తిరిగింది. మళ్లీ విధి నన్ను శిక్షించింది. అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు సేనయ్య గారు. కావాలని భార్యను పుట్టింటికి పంపించాడు విశ్వనాథం. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. నా మీద తన పగ తీర్చుకోవటానికి అతనికి మంచి అవకాశం దొరికింది. పెళ్లి చేసుకోవడానికి నేను నీకు నచ్చలేదు కదూ? సరే, తయారవు. అందమైన రంకుమొగుడి దగ్గరికి పంపిస్తాను. అన్నయ్య, నన్ను క్షమించు అన్నయ్య. ఎవరే నీకు అన్నయ్యా? లాక్కెళ్ళండి. ముస్తాబ్ చేసి రెడీగా ఉంటుంది. ఆ తర్వాత కథ మీకు తెలిసిందే. ఊరుకోమ్మ, ఏడోకు.
జరిగిందంతా ఒక పీడకలుగా మర్చిపో. ఇక నీకే భయం లేదు. మరి ఇప్పుడు ఎలా బాబాయ్? నన్ను మీ మేనల్లుడికిచ్చి చెయ్యాలనుకుంటున్నారే? నీ కథంతా విన్న తర్వాత కూడా అంత ఘోరం చేస్తానమ్మా. మరి వాళ్ళకి ఏం చెబుతారు? ఇదంతా చెప్తారా? అక్కర్లేదు. నీ మీద మాట పడకుండా నేను ఎలాగో సర్దుబాటు చేస్తాను. హైదరాబాద్ వెళ్ళి వాసు కృష్ణ ఎప్పుడు తిరిగి వచ్చేది ఆరా తీస్తాను. నీ భర్త నీకు అప్పచెప్తాను. బాబాయ్ ఊరుకోమ్మా. ఎక్కడికి తమ్ముడు ప్రయాణం? అర్జెంటుగా హైదరాబాద్ వెళ్లాల్సిన పని పడింది. మళ్ళీ 2 రోజుల్లో తిరిగి వస్తాను. రాముకు ఉత్తరం రాయి తమ్ముడు, వెంటనే రమ్మని. నువ్వు రాస్తే వస్తాడు. రాగానే ముహూర్తం పెట్టుకుందాం. వద్దులేక్కయ్య, రాధకి ఇప్పుడు పెళ్లి చేయదలుచుకోలేదు. రాము రాగానే వాడికి వేరే సంబంధం చూద్దాం. అదేమిటి? కారణాలు అడగ. ఇదేమిటమ్మా ఇలాగంటాడు? ఆ పిల్ల తనకిష్టం లేదని చెప్పిందేమో. అదే తక్కువది కాదులే, పెద్ద చెయ్యి. మన వాడిని బొమ్మలో ఆడిస్తుంది. అసలు ఈ పిల్లనేమని మేము ఏడ్చామా? తనేగా చేసుకుంటే బాగుంటుందని రాశాడు. తను రాస్తేనే వచ్చాం. లేకపోతే ఈ మాత్రం సుందరంగా మా వాడికి దొరకదనా? అయ్యిందా? ఎగురుకుంటూ వచ్చావు. వచ్చినందుకు తగిన శాస్తి జరిగింది. ఏ పద ఇంటికి పోదాం. అదయ్యా ఇలా రండి. పరాయి పిల్ల మన పిల్ల ఎలా అవుతుంది? నేను నమ్ముకుంటే లాభం లేదు కానీ మీరు ఊ అనండి, నేను గనేస్తాను. అయితే ఇన్నాళ్ళు ఊ అనలేదని మానేసావా? ఏదో ఇంట్లో ఎదిగిన పిల్ల ఉంది కదా అని అశ్రద్ధ చేశాను. మీరే చూడండి, ఏడాది తిరిగేలోగా బిడ్డను గనేస్తాను. నీకు మగ బిడ్డ కావాలా, ఆడబిడ్డ కావాలా? ఏదో ఒకటి మిడకవే. ఏదో ఒకటి మిడకాలంట. అదే ముడకట. ఏం రంగి ఎలా వచ్చావు? ఏం ఒంట్లో బాగోలేదా? నాకే బాబు రాయిలాగా ఉన్నాను. వచ్చావు? మంచి నైలాన్ చెల్లి కొనుక్కోవాలి. ఒక 100 రూపాయలు ఉంది. ఏమిటి 100 రూపాయలే? ఏం వేళకోళంగా ఉందా? చెప్పిన పని చేసావు కదా అని వచ్చినప్పుడల్లా 5, 10 ఇస్తుంటే అసమాన్ ఇదే పనే. ఇస్తారా? కేకలేమన్నారా? ఏం కేకలు? అయ్యో డాక్టర్ గారు, కడుపులో పరిస్థితి లేకుండా ప్రాణాయాగిపోతుందని భయంగా ఉంది డాక్టర్ గారు. అయ్యో ఆయన అయ్యో అలా కేకలేస్తే ఎలా? ఇస్తాను మందు, కాస్త ఓర్చుకోవాలి. ఏమిటి అమ్మాయి కడుపుతో బాధపడతా ఉంటే మీరంతా ఇంకెక్కడ? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అంతే కదా, ఏమిటో అనుకున్నా. ఏమిటి అనుకునేది? రకరకాల రోగులు, రకరకాల డబ్బులను. నీకేరా పోదాం. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఏమిటి? ఏది నేర్చుకుందేగా. ఏమంటారు? ఎవరు మూసుకుంటా? నైలాంటి ఇదే కావాలా? కాటన్ పనికిరాదా? వస్తాను. ఏమిటి మళ్ళీ వస్తావా? పాడు డబ్బు కదండి, దీంతో ఎప్పుడు అవసరం వస్తూనే ఉంటుంది. అయితే అవసరం వచ్చినప్పుడల్లా వస్తుంటావా? కాకపోతే ఎట్లా? ఈ ఊర్లో ఉన్నది మీరు ఒక్కరేగా డాక్టర్. కర్మ. అందుకనే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏమన్నాడంటే, ఏమలేదు వెళ్ళి అన్నాడు చెరపుకరా చెడవు అన్నాడు. అన్నాడు. అడ్రస్ కూడా నీ దగ్గర లేదు కదా? లేదు బాబాయ్, అమెరికా వెళ్ళాక అసలు ఉత్తరమే రాయలేదు. ఒకవేళ రాస్తే విశ్వనాథన్ నాకు ఇవ్వకుండా చింపేశాడో ఏమో. వాంతి చేసుకుంటున్నారు. ఏ ఎందుకని? ఎంత రాబడు నాకెందుకో భయంగా ఉండత్తయ్యా. కొంప తీసి బిడ్డను ఆయనే కనిస్తాడేమో పాపం. నీకేమన్నా మర్చిపోయిందా? పొరపాటున నా ముందు ఆయనకి ఇచ్చేసానేమో. మంది ఏంటి? స్వాముల వారు 2 పొట్టాలు ఇచ్చారు. నాకు ఒకటి ఆయనకు ఒకటి కాఫీలో కలిపిమ్మన్నారు. పొరపాటున నా ముందు ఆయనకి ఇచ్చినట్టున్నాను. నీ అమ్మగడు బంగారం గాను, పిల్లల మాట దేవుడు ఎరుగుం గాని ముందు వాడి ప్రాణాలు తీసుకుంటున్నావే. ఏమిటా వాంతి చేసుకుంటున్నావట? అదే ఏం లేదమ్మా, మొహం కడుకుంటే పసరైందండి. అంతే కదా? కాకపోతే ఏమిటి? ఏం లేదులే. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏమన్నాడంటే, ఏమీ అనలేదమ్మా. ఏమండే ఏమిటి? పూజండి, పిల్లలు ఉడికి పుడతారా? పిల్లల నీకు ఇంకా పిచ్చిపోలా? అబ్బే పిచ్చి నాకాదండి, అత్తయ్యకు. పాపం ఆవిడ చాలా దిగాలుగా ఉంది. ఏడాది లోపల బిడ్డని కంటానని మాట కూడా ఇచ్చాను. ఆవిడ సరేనండి. ఇవ్వనండి. అప్పుడేం తొందరలే, ఇంకో 10 ఏళ్ళు పోనీ. అయ్యో అయ్యో, అందాక ఆవిడ బతుకుతుందో లేదో. ఏమండి
ఆ కోరిక తీరకపోతే ఇది దెయ్యం అవుతుందండి. నా మాట వినండి. ఇంతగా ఏమంటావు నువ్వు? మన ఇద్దరం కలిసి సోనర్ దగ్గరికి వెళ్ళొద్దాం రండి. నోర్మై. సరే, ఇలాగైతే ఈ జన్మలో ఈయనకి బిడ్డలు పుట్టరు. ఈ మందులే కంటిన్యూ చేయండి. ఈలోగా నేను రక్తం పరీక్షకు పంపిస్తాను. డాక్టర్, ఏమైనా విష జ్వరమా? రిపోర్ట్ వస్తే కానీ తెలియదు. రాడట. ఎందుకే ఏడుస్తావు? ఏ దొరసాలను కట్టుకుని తీసుకొచ్చి ఇదిగో నీ కాళ్ళు అంటాడు. వస్తావు. అందుకనే వాడిని పార్లు పంపించొద్దాను. టైఫాయిడ్ అని అంటారు. సందేహం లేదు, రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది. పైగా బాగా అడ్వాన్స్ స్టేజ్. చూద్దాం, ఆ మందులు ఇవ్వండి, మన ప్రయత్నం మనం చేద్దాం. రాధా, రాధా, నీకేమన్నా మర్చిపోయింది ఏంట్రా? అవసరం కోతలు జరుగుతున్నాయి, కుప్పలు వేయించాలి, ఎక్కడ పనులన్నీ అక్కడే పెట్టుకుని 24 గంటలు దాని మనసు దగ్గర కూర్చుంటావేంట్రా? ఇది ఎక్కడ బాంధవ్యం రా బాబు? మేమంతా లేవు దాన్ని చూడడానికి. పోతే పోనే ఉన్నాను. ఏ పని చేయడానికి నాకు కాళ్ళు అడ్డం లేదు. ఏమిటా నీకు ఇంత అపేక్ష? ఎవరైనా వింటే నవ్వుతారు. అమ్మా, ఆమెను కసురుకుంటారు ఎందుకండి? మందులు ఇప్పిస్తున్నారుగా. ఇప్పటికే చాలా ఖర్చు అయింది. ఎవరికెంత రుణమో. శాంత, ఎందుకు మీరంతా నన్ను ఇలా పొడుచుకు తింటారు? డబ్బు పొలం అన్ని ఏమైపోయినా సరే రాధ మళ్ళీ మామూలు మనిషి అయ్యేదాకా నేను ఇటు కదను. బాబాయ్, నేనేమీ అయిపోను. మీరు పొలం వెళ్ళండి. లేదమ్మా, వాళ్ళ మాటలు మేము పట్టించుకోకు. పడుకోమ్మా, విశ్రాంతి తీసుకో. బాగుంది వరుస. ఏమ్మా, ఏం కావాలి? బాత్రూమ్కి వెళ్ళాలి. శాంత, రాధను బాత్రూమ్ తీసి. నాకు ఇదే పని. శాంత, నువ్వు మనిషివా పచ్చువా? డబ్బుతో లేవలేని మనిషిని బాత్రూమ్ తీసుకెళ్ళలేవు. ఎక్కడ శనిదాపరించింది ఆ కొంపకి? దారే పోయే వాళ్ళని తీసుకొచ్చి చాకరీ చేయమంటే ఎవరు చేస్తారు? అమ్మా, రాధమేమనకండి. ఈ కొంపకి సరే అది కాదమ్మా. నేనమ్మా నేను. రాధా, రాధా, అలాగే అయ్యో, ఒళ్ళు తలగా ఉంటుంది. రాధా, 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 వెళ్ళిపోతున్నావా అమ్మా? వెళ్ళిపోతున్నావా? నన్ను ఒక్కసారి నాన్న అని పిలవకుండా వెళ్ళిపోతున్నావా అమ్మా? నన్ను మోసం చేసిపోతున్నావా తల్లి? నేను ద్రోహిని. మీ అమ్మకు తీరని ద్రోహం చేశాను. నువ్వు నా బిడ్డవు కాదన్నాను. మీ అమ్మ మీద కసితో అపనింద వేశానమ్మా. ఆ కసి నీ మీద తీర్చుకుంటున్నాను అనుకోలేదు అమ్మా. నీ మీద తీర్చుకుంటున్నాను అనుకోలేదు తల్లి. రాధా, నన్ను క్షమించమ్మా. ఒక్కసారి నాన్న అని చచ్చిపోతల్లి, నాన్న అని చచ్చిపోతల్లి. సీను, ఏమిట్రా అది? ఏమిటి అనేది? అవునన్న, ఈ నిజం నిప్పులా నా గుండెల్ని కాల్చివేస్తోంది. రాధ నా కూతురు. మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. రాధ నా కూతురు, రమ కూతురు. రమ నుంచి విడాకులు తీసుకోవాలనే కసితో అబద్ధపడాను. అమ్మా నాన్న, నేనమ్మా మీ నాన్నను. ఈ రాక్షసుడు కడుపున పుట్టి 18 ఏళ్ళు పరాయి పంటను అనాథగా బ్రతికావమ్మా. ఇక నుంచి అయినా నిన్ను సుఖపెడదాం అనుకున్నానమ్మా. ఇంతలోనే నీకు 100 ఏళ్ళు నిండి వెళ్ళిపోతున్నావా తల్లి? వెళ్ళిపోతున్నావా? ఊరుకో బాబు, ఊరుకో. రాధా, రాధమ్మా, మా ఇంటి మహాలక్ష్మి అతని ఏడుకుంటున్నవాడ బిడ్డను కాపాడుతండి. దాని ఉసురు ఎక్కడికి పోతుందిరా? అసుర సంఖ్య వేళ నిండు మనిషి మీద నింద మోపి తగిలించావు. ఏడురా. అమ్మా, కొంచెం గుర్తుకోవటమ్మా. అమ్మా, తలెత్తుకు తిరగలేక మంచం బట్టి మించారు. రాధ నా ఉత్తరాలన్నీ చూసుకుందా? అందాక ఎక్కడుంది? మీరు వెళ్ళిన వారం రోజులకే ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఊరంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు.
తీరా విచారిస్తే మా హోటల్లో కుర్రాడితో లేచిపోయిందని తెలిసింది. పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాం. దాడే తెలియలేదు. కృష్ణ ఎక్కడికి రా? నువ్వు వెళ్తావా? ఇంటికి వెళ్తే పెళ్లి చేసుకోమని మా అమ్మ నాన్న ప్రాణాలు తీస్తారు. అందుకే మా మామయ్య గారు వెళ్తున్నారు. ఏమండి రామ వచ్చాడు. వచ్చాడా? ఏరా బాగున్నావా? ఏరా బాబు, ఈ ముసలాన్ని పూర్తిగా మర్చిపోయావు అన్నమాట. అమెరికా నుండి ఎప్పుడు వచ్చావు? 3 రోజులైందమ్మమ్మ. మామయ్యడి? మావయ్య బయటికి వెళ్ళాడు, వస్తాడు. బాబు అత్తయ్య బాగున్నావా? ఎంత బాబు లోపల తీసుకెళ్ళమా. రా బాబు. ఏమండి వాడేదో నీరసంగా ఉన్నాడే. రాము, ఎంతసేపైనా వచ్చాయి? ఇప్పుడే వచ్చాను. మీ అమ్మ నాన్న చూసి వచ్చావా? లేదు, సరాసరికే వచ్చాను. వాళ్ళని ఇక్కడికి రమ్మని కబుర్ చేస్తాను. వద్దులే మామయ్య. అదేమిట్రా, వాళ్ళకి పెళ్లి చేయాలని తొందరపడుతుంటే? అందుకే ఇంటికి వెళ్ళకుండా వచ్చేసాను. ఏ పెళ్లి చేసుకోవా? క్షమించు మామయ్య, ఆ కారణంగానే నీ ఉత్తరానికి జవాబు రాయలేకపోయాను. నువ్వెవరో ఒక అమ్మాయిని పెంచుకుంటున్నాను రాసావు. పెంపుడు కూతురని సందేహించావా? కన్న కూతురైతే చేసుకుంటావా? నవ్వులాట కాదురా, మీ మామయ్యకి సొంత కూతురే అయితే నువ్వు చేసుకుంటావా? అంటే ఇప్పుడు నా కోసం అత్తయ్య ఆడపిల్లని కానీ అది పెద్దదై. ఆ దిగులే నీకు అక్కర్లేదులే, నీకు ఈడైన పిల్లే. నాకు తెలియకుండా మామయ్య అంత పెద్ద ఆడపిల్లని ఎప్పుడు కన్నాడబ్బా? కృష్ణ రాధా, కృష్ణ కృష్ణ నాన్న, నేను చెప్పానే కృష్ణ, ఈయనే. నాన్న? అవును కృష్ణ, మీరే మా నాన్న. నీ పెంపుడు కూతురా మామయ్య? పెంపుడు కూతురు కాదురా, నా సొంత కూతురే. మీ పెద్దత్తయ్య రమ కూతురు. అమ్మ రాధ, వీడేనమ్మా నా మేనరు. నీ మేనత్త కొడుకు రాము. నువ్వు కృష్ణ అని చెప్తే నేను ఎవరో అనుకున్నాను. రాము, రాధ నీకు ఇదివరకే ఎలా తెలుసు? హైదరాబాద్ లో నా క్లాస్మేట్ వాసురావు ఇంట్లోనే రాధ పెరిగింది. అక్కడే పరిచయం. ఇంకే ఇప్పుడు చెప్పు, మరి రాధం చేసుకుంటావా? మనకు ఆ శ్రమ ఇవ్వకుండా వాళ్ళు ఇదివరకే పెళ్లి చేస్తున్నారు నన్ను. పెళ్లి చేసుకున్నారా? ఎప్పుడు? ఎక్కడ? రాము అమెరికా వెళ్లే ముందే హైదరాబాద్ లో రాధను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. అవును తాతయ్య. నేను ఒప్పుకోను. శాస్త్రోక్తంగా సాంప్రదాయ సిద్ధంగా పెద్దవాళ్ళ ఆశీర్వాదాలతో మళ్ళీ మరింత పెళ్లి జరగాల్సిందే. అమ్మాయిని అల్లుడిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తాం. అలాగే తాతయ్య. సరే మావయ్య, అసలు రాధ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ సంగతి తర్వాత చెప్తాను. శాంత, భోజనాలు వడ్డించు. హలో కృష్ణ, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. ఒకసారి ఇలా వస్తావా? ష్యూర్. రాధ ఎవరితో లేచిపోయిందన్నా? వాడే మా హోటల్ సర్వర్తో. ఆహా. రావుమా, రావుమా. ఎవరు? బాబు నువ్వా? ఎన్నాళ్ళు అయింది నిన్ను చూసి. ఎప్పుడొచ్చావు బాబు?
వచ్చి వారం రోజులైందిలే. నీకు శుభవార్త, నా పెళ్లి. నిన్ను పిలవటానికి వచ్చాను. అలాగా, తప్పకుండా వస్తాను బాబు. నే రాకుండా నీ పెళ్లి ఎలా అవుతుంది? 2 మంచి మల్లెదండలు నా చేతుల మీదుగా కట్టి తెస్తాను. పెళ్లి పీటల మీద అవే వేసుకోవాలి. ఓ అలాగే. పెళ్లి ఎప్పుడు బాబు? వచ్చే శుక్రవారం. అడ్రస్ ఇస్తాను, బస్సులో వచ్చేసి. అడ్రస్ ఎందుకు బాబు? బుల్లె మిల్లు నాకు తెలుసుగా. పెళ్లి ఈ ఊళ్ళో కాదు, మా మామయ్య గారు ఊళ్ళో. రాధ ఎవరో కదరావమ్మా, మా మేనమావ కూతురే. అంటే సీనయ్య గారు? సీనయ్య గారు రాధను పెంచారు అంతే. అలాగా. మరి తండ్రి ఉండగా ఇక్కడెందుకు పెరిగింది? అదంతా పెద్ద కథలే. మా మేనమామ మొదటి వారితో పేచీపడి విడాకులు ఇచ్చేశాడు. రాధ పుట్టిన తర్వాత ఆవిడ చనిపోయిందట. ఆవిడ స్నేహితుడు ఒక ఆయన కొన్నాళ్లు రాధను పెంచాట. ఆయన కూడా చనిపోతూ రాధని వాళ్ళక్క పార్వతమ్మ గారికి, అంటే సీనయ్య గారి భార్యకి అప్పచెప్పిపోయాట. అప్పటి నుంచి రాధ సీనయ్య గారి ఇంట్లోనే పెరుగుతూ వచ్చింది. ఈ మధ్య సీనయ్య గారు కూడా పోయిన తర్వాత రాధ ఎలాగో తన కన్న తండ్రి దగ్గరికి చేరింది, అంటే మా మావయ్య దగ్గరికి. ఇదంతా నాకు మొన్ననే తెలిసింది. రాధ రాధ మా తండ్రి గారి పేరేంటి బాబు? శ్రీనివాసరావు గారు. ఊరు? కృష్ణాపురం. రాధ తల్లి పేరు? రమాదేవి. రమా, ఏ మొహం పెట్టుకొచ్చావు ఇక్కడికి? నీ కూతురు బతుకులో నిప్పులు పెట్టడానికి వచ్చావా? నీలాంటి నీతి మాలదాని కూతురు తెలిస్తే దాన్ని ఎవరు చేసుకుంటాడు? పో బయటికి. ఏమిటి ఆలోచిస్తున్నావు? నాకు బస్సుకు టైం అవుతుంది. పెళ్లికి ఒక రోజు ముందుగానే రావాలి. ఇదిగో అడ్రస్. నేనెందుకులే బాబు. అదేమిటి రావమ్మా, ఇప్పుడేగా అన్నావు తప్పకుండా వస్తానని? పెళ్లి ఈ ఊళ్ళోనే అనుకుని అన్నాను బాబు. నేనంత దూరం రాలేను. నా ఒంట్లో బాగుండలేదు. అదేమిటి రావమ్మా, రాధ మరీ మరీ చెప్పింది, నువ్వు రాకపోతే బాధపడుతుంది. ఏం చేయను బాబు, ప్రాప్తం కూడా ఉండాలిగా. ఈ ఊళ్ళోనే గుళ్ళో కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకుంటాను, మిమ్మల్ని చల్లగా చూడమని. రాధమని అడిగినట్టు చెప్పు బాబు. సరే రావమ్మా, వస్తాను. ఏమాత్రం ఒప్పుకున్నా తప్పకుండా బస్సు ఎక్కొచ్చేసి. రాధ చాలా సంతోషిస్తుంది. వస్తాను. వాసు వాళ్ళ అన్నయ్యతో తెగతెంపులు చేసుకుని ఆస్తి కూడా పనిచేసుకున్నాడు మావయ్య. అలాగా, సరే. ఇంట్లో తీసుకెళ్లి భోజనం ఏర్పాటు చేయి. రాధ మరీ మరీ చెప్పింది, నువ్వు రాకపోతే బాధపడుతుంది. ఏమాత్రం ఒప్పుకున్నా తప్పకుండా బస్సు ఎక్కొచ్చేసి. రాధ చాలా సంతోషిస్తుంది.
రావమ్మా, వచ్చావా? రమా, 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 క్షమించండి, గొడవ చేయొద్దు. నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నా. రమా, రమా, రమా. రమా, నువ్వు బ్రతికే ఉన్నావా? రమా, బ్రతికే ఉన్నావా? రమా, అమ్మ రాధా, రమా నీ కన్న తల్లి. రమా, రాధ మన బిడ్డ. మన బిడ్డ. అమ్మా, రాధా, రాధా, రాధా. రమా, వచ్చావా తల్లి? అమ్మయ్యా. రమా, ఇన్నాడు దేవుడు మనకి కఠిన పరీక్ష పెట్టినా చివరకు కనికరించాడు. నువ్వు సమయానికి వచ్చి మన బిడ్డ పెళ్లి కళ్ళారా చూసుకున్నావు. ఇది కూతుర్ని అల్లుణ్ణి దీవించరమ్మా. దీవించమ్మా. తీసుకోమ్మా. వెయ్యి బాబు.